ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 హరి సత్యం విధాతుం నిజభృత్య భాషితం వ్యాప్తిం చ భూతేషు అఖిలేషు చాత్మనః అదృశ్యతాద్భుతరూపముద్వహన్ సంభే సభాయాం న మృగం న మానుషం. ప్రహ్లాదవరద నరహరి నమో నమో దయానిధి. 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 నమో నమో దయానిధి. నమో నమో దయానిధి. శ్రీ సింహాద్రినాథాయ నమః. కొంచెం డోర్ వేసి మనం ఆ డోరు ఈ డోరు రెండు వస్తుంది. సభాయ నమః. ఇంకా రెండు మిగిలిన్నాయి. మూడు పూర్తి చేసుకున్నాం. నాలుగోది వారి జనం తగ్గారు. దూరంలో ఉన్న పెళ్ళి నేను అర్థం ముప్పైంది కాదు. రేపటి రోజున శంకర జయంతి కదా, రేపటి నుంచి ఒక 3 రోజుల పాటు శంకర జయంతి సందర్భంగా ప్రాతస్మరణ స్తోత్రం అనే ఆచార్య వాళ్ళది 3 శ్లోకాలు ఉంటాయి. అందులో ప్రాతకాలం అంటే తెల్లవారుజాము, అంటే నిద్ర లేవగానే. అనగా ఆ సమయంలో అనుసంధానం చేయవలసిన స్తోత్రం ఏంటి, ఆ సమయంలో అనుసంధానం చేయవలసిన భావాలు, వాటన్నిటినైనా ఒక 3 శ్లోకాలు ఉన్నటువంటి స్తోత్రంగా చెప్పారు.
కాబట్టి నుంచి అది ఒక 3 రోజుల పాటు శుక్ర శని అది 3 రోజుల్లో చెప్తున్నాం. ఇవాళ తెలంగాణ పూజ చేస్తే 3వ అంశం తెలుస్తుంది. 4వ కేడా పిల్లవాడు ప్రహ్లాద దాంట్లో 4వ శిక్షల సమయంలో ఒకంత కూడా భయపడకుండా భగవత్ స్మరణ చేసిన వాడు భగవద్ దర్శనం కాగానే స్మరణ కాస్త ఆపేసి రస్తోస్మి అని భయపడటం ప్రారంభించాడు. అంటే శిక్షల సమయంలో వాస్తవాన్ని భయపడాలి, అక్కడ భయపడ్డాడు. హాయిగా భగవత్ స్మరణ, భగవద్ దర్శనమైనప్పుడు భయపడ్డాడు. అది ప్రవర్తన తేడా. అంటే మన ప్రవర్తనకి ఆ పిల్లవాడి ప్రవర్తన తేడా. మనమైతే శిక్షల సమయంలో భయపడతాం, భగవద్ దర్శనం అయితే ఎలా ఉంటామో అది అవలేదు కాబట్టి గౌరవం లేదు వస్తాను. కానీ ఈయనగా రక్షించుకున్నాడు. ఇందులో అదేమిటి అన్నది, ఇందులో ఉన్నటువంటి రహస్యం ఏమిటో బయటికి చూద్దాం. కనుక ఇక్కడ శిక్షల సమయం హిరణ్యకశిపుడు విధించినటువంటి అనేకానేక శిక్షలు. ఏదైనా కర్మ అనగానే 3 ఉంటాయి. కర్త, కర్మ, క్రియ. ఇవన్నీ త్రిపుటి అంటాం. ప్రపంచంలో మనం చేసే కర్మలన్నీ త్రిపుటితో కూడున్నవి. కర్త, కర్మ, క్రియ. 3 లేకుండా ఏ కర్మ జరగదు. చెప్పండి 3 ఉంటాయి. అలాగే శిక్ష అనేటటువంటి కర్మ, ఇందులో మళ్ళీ త్రిపుటి. శిక్ష వేసినవాడు, శిక్షిస్తున్నవాడు, శిక్ష శిక్షింపబడుతున్నవాడు. ఏదైనా చెప్పచ్చు. శిక్ష వేసినవాడు, శిక్షిస్తున్నవాడు హిరణ్యకశిపుడు, హిరణ్యకశిపుడు తాలూకా శిక్ష శిక్షింపబడుతున్నవాడు. హిరణ్యకశిపుడు, శిక్ష, ప్రహ్లాదుడు. ఈ మూడింటిని వాస్తవానికి 3 కర్త వేరు, కర్మ వేరు, క్రియ వేరు. ఇప్పుడు మా ఇంటి నుంచి ఇక్కడ రావడంలో కర్త, కర్మ, క్రియ 3 ఉన్నాయి. కర్త వచ్చిన వాడిని, కర్మ అంటే వచ్చినటువంటి డెస్టినేషన్ ఏదైతే ఉందో శివానందాశ్రమం, క్రియ అంటే ప్రయాణం. ఈ 3 ఒకటి మరొకటి కాదు. మా ఇల్లు శివానందాశ్రమం కాదు, శివానందాశ్రమం మా ఇల్లు కాదు. ఈ 2 ప్రయాణం కాదు. ఈ 3 ఒకటి చేస్తే మిగతా 2 వచ్చినట్టు అవుతుంది. కాబట్టి 3 ఒకదానికంటే వేరేని చెప్పాలి. ఈ 3 ఒకటే అన్నాం అనుకోండి, మా ఇంటి దగ్గర ఉండగానే శివానందాశ్రమంలో అనుభూతి కలగాలి. లేదుగా 3 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే వచ్చే అవకాశం లేదు. 3 కిలోమీటర్లు తెలిసి ఊరుకుంటే కుదరదు ప్రయాణం చేయాలి. ఎక్కడుందో తెలిస్తే సరిపోదు. ఆ ఎక్కడుందో అక్కడికి రావడం అనే కర్మ చేయాలి. అందువల్ల కర్త కర్మ కాదు, కర్మ క్రియ కాదు, క్రియ కర్త కాదు. ఇలాగే ఉంటుంది ప్రపంచం. ఇవి పరిమితులు అంటారు. అందువల్ల ఆ విధంగా ఆలోచిస్తే ఈ 3 కూడా శిక్ష వేసినవాడు, శిక్షిస్తున్నవాడు, శిక్ష, ఈ 3 కూడా ప్రహ్లాదుడు ఇప్పుడు కూడా విష్ణు భిన్నంగా ఎప్పుడూ చూడలేదు. మనం ఇందాక చెప్పినట్టుగా 3 ఒకదానిగా వేరుగా చూస్తాం. కానీ ఈయన గారు 3 ఒకదానికంటే వేరుగా చూడలేదు. 3 విష్ణువు కన్నా వేరుగా చూడలేదు. అందువల్ల చూడలేడు కూడా. ఎందుకంటే ఆయనకు అర్థమైన విష్ణువు అనంతమైన వాడు. మాకు అర్థమైన విష్ణువు మొన్న రాత్రి చంద్రంలోంచి వచ్చి నిన్న రాత్రి చంద్రంలోకి వెళ్ళిపోయినాడు. మాకు అర్థమైన వాడు అంతే. అది నానా గంగాళి పడ్డాం, నానా గోల పడ్డాం, ఊరంతా గోల పడ్డాం. అంటే ఆయన గారిని వెళ్ళి అక్కడ చూస్తేనే మాకు తెలుసుకోవాలి. సుమారు 1,50,000 1,50,000 మంది అర్థమైన విష్ణువు ఏంటంటే సమాజంలో ఆ గర్భగుడిలో ఉన్నవాడే విష్ణువు. వాళ్ళు అడిగితే ఆయన గారు చంద్రంలో విడిపోయేటట్టే అని. ఇది మాకు అంతా అర్థమైంది. అంటే ఆయన గారిని ఆ రూపాన్ని వర్ణితం చేస్తాం. ఈయన గారు అలా చేయలేదు. ఈయన గారి అర్థమైన విష్ణువు అనంతమైన వాడు. అర్థమైంది. అందువల్ల ఎప్పుడైతే అనంత వస్తువు అన్నామో దానికన్నా ఏది వేరుగా లేదు కనుక ఈ 3 తను భగవంతుడికి ఎప్పుడు వేరుగా చూడలేడు. సదా సర్వం విష్ణుమయం జగత్ అనేటటువంటి దృష్టితో ఉండే మహాత్ముడు కనుక కార్యములయందు కారణ వస్తువుని సదా దర్శించేవాడు. చాలా ప్రధానమైన మాట. కార్యములయందు కారణ వస్తువుని మనం కార్యాలుగా చూస్తాం. కుండను మట్టిగా చూడగలమేమో కానీ ఈ ప్రపంచంలో భాగమైన వాటిని భగవంతుడిగా దర్శనం చేయలేము. దానికంటూ జ్ఞాననేత్రం కావాలి. మాకు అర్థమవుతుందా? కుండను మట్టిగా చూడడం తేలికే, ఆభరణాన్ని బంగారంగా చూడడం తేలికే. వేరే అర్థమైపోతుంది బుద్ధి. ఈ ప్రపంచంలో భాగమైన దాన్ని లేదు, ఈ ప్రపంచాన్ని పరమాత్మగా దర్శించడానికి జ్ఞాననేత్రం. అది తెలుసుకుంటే కానీ, పరిశీలిస్తే కానీ, పరిశ్రమ చేస్తే కానీ బయటపడని సత్యం. ఇందాక చెప్పిన ఉదాహరణకి పరిశ్రమ అక్కర్లేదు. ఇలా కుండ చూడగానే మట్టిని తెలుసుకో. ఎందుకంటే కుండగా ఉన్న మట్టి కొంచెం వినాలి. బుద్ధికి ఆబ్జెక్ట్ అంటే మన బుద్ధి గ్రహించగలిగే వస్తువు ఏది? మట్టి. కానీ విశ్వంగా తెలుస్తున్న విష్ణువు ఉన్నాడే, అది
బుద్ధి తనంతట తాను తెలుసుకోలేదు. మట్టి బుద్ధికి ఆబ్జెక్ట్గా ఉన్న వస్తువు, దృశ్యంగా ఉన్న వస్తువు. ఈ విశ్వంగా వెలువొందుతున్న విష్ణువు నాడే ఆయన గారు బుద్ధికి ఆధారమైన వస్తువు. జాగ్రత్త పట్టుకోండి, ఇది బుద్ధికి ఎదురకుండా ఉన్న వస్తువు మట్టి, అది బుద్ధికి ఆధారమైనది. అంటే ఏ వెలుగు వల్ల అయితే బుద్ధి పనిచేస్తుందో రేపటి రోజున అవన్నీ వస్తాయి. రేపటి రోజున క్లాస్కి వచ్చే ముందు ఒకసారి ఒక 3-4 నెలల క్రితం మనం స్మరించుకున్న దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఒకటి జ్ఞాపకం తెచ్చుకుని రావాల్సిందే ప్రార్థన. అప్పుడు చెప్పడంలో నాకు తేలిక అవుతుంది. సుమారు 3 నెలలు 4 నెలల క్రితం చెప్పుకున్న దక్షిణామూర్తి స్తోత్రం కనుక అందులో చాలా విషయాలు మళ్ళీ ఇక్కడ ఏదైతే 10 శ్లోకాల రూపంలో చెప్పారో దాన్ని ఇక్కడ 3 శ్లోకాల రూపంలో చెప్తారు. విషయం పూర్తి అర్థమైన వాడు ఒక వాక్యంలో చెప్పగలడు, అర్ధ శ్లోకంలో చెప్పగలడు, ఒక శ్లోకంలో చెప్పగలడు, 1000 శ్లోకాల్లో చెప్పగలడు, పెద్ద పెద్ద భాష్యాల్లో అందించగలడు. ఏదైనా అంతే. ఇప్పుడు ఈ మాత్రం ఒక చుక్క నీరైనా గంగాజలమే. బిందుతో ఇచ్చిన, చెంబుతో ఇచ్చిన, గ్లాస్తో ఇచ్చిన, లేదు ఒక లారీ ట్యాంకర్తో పడవచ్చు గంగాజలమే. నేను అక్కడి నుంచే పట్టుకొచ్చాం. మనం ఎంత పాత్ర పట్టుకెళ్తే అంత పాత్ర. అందువల్ల ఎవరెవరు ఎంత అందుకోగలరో ఎలా అందుకోగలరో ఆ మహాత్ముడు అలా మనిషి ఇచ్చాడు మనకి. అందులో రేపటి రోజున జస్ట్ 3 శ్లోకాలే. అంటే నిద్ర లేచే ముందు ఎటువంటి భావాలతో లేవాలి, నిద్ర లేస్తూ ఇంకా పాపం కాస్త భూమి మీద పెట్టే ముందు ఒక్కసారి నేను ఏదేది చింతించాలి. అప్పుడు ఎటువంటి ఆలోచనలు చేస్తే ఆ ఆలోచనలతో రోజంతా కొనసాగుతుంది. అంతే కదా, ఏ విత్తనం వేస్తే ప్రారంభంలో ఏ విత్తనం వేస్తే ఆలోచన కొనసాగే అవకాశం ఉంటుంది కనుక తెల్లవారు లేచే ముందు ఏదో ఆకతాయిగా నిద్ర లేకపోవడం కాకుండా అక్కడ కూడా క్రమశిక్షణ, అంటే క్రమశిక్షణ నిద్ర నుంచి మేలుకోవడంతో ప్రారంభం కావాలి. ఎవరికి? సాధకుడు. అందుకే ఆయన మాట అన్నారు, ప్రాతస్మరణ స్తోత్రం అన్నారు. ప్రాతస్మరణ స్తోత్రం అన్నారు కానీ నిద్ర లేచినప్పుడు చేయవలసిన స్తోత్రం అవ్వలేదు. అంటే అక్కడ రహస్యం ఉంది. నిద్ర లేచినప్పుడు అంటే మనం 10 గంటల నిద్ర లేచి మహానుభావులు ఉన్నారు, వాళ్ళకి ఆ స్తోత్రం ఎక్కడ. ప్రాతస్మరణ అంటే తెల్లవారుగా నిద్ర లేవడం అలవాటు ఉన్న ఆ మాటకు రహస్యంగా ఉంది. ఏది ప్రాతకాలం? సంధ్యా సమయం, ప్రాతః సంధ్య, అదే కదా. అందువల్ల తెల్లవారుజామున నిద్ర లేచి అలవాటు ఉన్న వాళ్ళకి ఆ సంస్కారం పడుతుంది. 10 గంటలు లేచేవాడు, 7 గంటలు లేచేవాడు, 8 గంటలు లేచే వాళ్ళు లేచినప్పుడు తెల్లవారుజామున అవుతుంది, వాళ్ళకి తెల్లవారుజామున అవుతుంది. తెల్లవారుజామున లేచిన వాడు సంస్కారం ఉంది. వాడు ఎప్పుడు లేస్తే అప్పుడు తెల్లవారుజామున అప్పుడు వాడు మహాత్ముడు, వాడు దండం పెట్టండి. అలా వాడికి అది స్తోత్రం. అది ఆయన పేరు పెట్టడమే ఒక మంచి అద్భుతంగా పేరు పెట్టాడు. నిద్ర లేవగానే చేయవలసిన స్తోత్రం అనలేదు, ప్రాతస్మరణ స్తోత్రం. స్తోత్రం ఆ పేరు పెట్టడంలో ఊరంత సంస్కారం. శంకరుడు అంటే ఒక సంస్కారం నేర్పేవాడు బుద్ధికి. అందువల్ల కార్యముల యందు కారణ వస్తువును దర్శించేవాడు. ఇప్పుడు ఏవైతే పైన చెప్పుకున్నామో, శిక్ష వేస్తున్నవాడు, శిక్షిస్తున్నవాడు, శిక్షింపబడుతున్నవాడు, ఈ 4ంటిగా తెలుస్తున్న 4 మట్టి పాత్రలుగా తెలుస్తున్న ఒకే మట్టి. ఎలాగో ఈ 4ంటిగా అంటే కర్త కర్మ క్రియ ఈ 3ంటిగా తెలుస్తుంది ఒకటే వస్తువు. ఆయన కారణ వస్తువు, జగత్కారణ వస్తువు. సో కార్యముల యందు కారణ వస్తువును దర్శించి ఆ ప్రజ్ఞ ఉన్నవాడు కనుక ఆయన గారు ఈ 3ంటిని ఒకదాని నుంచి మరొకదాన్ని వేరుగా చూడలేదు. ఈ 3ంటికి ఆధారమైన వస్తువు కన్నా వేరుగా చూడలేడు. కనుక ఆయనకి ఘర్షణ లేదు. మన ఘర్షణ ఉంటుంది, కారణం 3 వేరుగా. అయితే ఇంటి దగ్గర ఘర్షణ ఉంటుంది, ఇంట్లో ప్రాణం హాయిగా ప్రాణం దాచుకుని వెళ్ళిపోవాలంటారు. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఘర్షణ ఉండొచ్చు, ఇక్కడ నచ్చకపోవచ్చు, మధ్యలో ప్రయాణం నచ్చకపోవచ్చు, మధ్యలో జర్నీలో నచ్చకపోవచ్చు, రకరకాలు ఎక్కడో అక్కడ. ఎందుకంటే ఈ 3 నాకు వేరు తెలుస్తున్నాయి. కానీ ఈ 3ంటిగా ఉన్న వస్తువు ఏదో తెలిస్తే అప్పుడు ప్రతి అణువులోనే ప్రతి క్షణం ఆనందంగా ఉండగలం. కనుక తన శిక్షల్లో కూడా ఆనందంగా ఉండి భగవన్నామం చేసేడు అంటే తను అక్కడ శిక్షను శిక్షగా చూడలేదు, శిక్షిస్తున్న వాడిని శిక్షిస్తున్నవాడిగా చూడలేదు, శిక్షింపబడుతున్న తనని శిక్షింపబడుతున్నవాడిగా చూడలేదు. ఈ 3ంటిని కలిపి ఒక్కటిగా చూసిన కనుక ఆ ఒక్కటెవరో ఆ ఒక్కటిని తను స్మరణ చేసి కూర్చున్నాడు కదా. అందువల్ల కార్యముల యందు కారణ వస్తువును దర్శించేవాడు కనుక నిరంతర విష్ణు స్మరణతో ఉండేవాడు. శిక్షింపబడ్డానికి శిక్షింపబడకుండటానికి తేడా తెలియనివాడు. సదా ద్వంద్వాతీత దృష్టి కలిగి ఉండేవాడు. ద్వంద్వములు అంటే ఇది అది కాదు, అది ఇది కాదు, వాటిని ద్వంద్వాలు అంటారు. శీతము ఉష్ణము, లాభము నష్టము, జయము అపజయము, కీర్తి అపకీర్తి, 2 జంటలు. జంటలు అంటే ఇది అది కాదు, అది కాదు. కానీ ఈయన గారు సదా ద్వంద్వాతీత దృష్టి కలిగి ఉండేవాడు. అటువంటి వాడు భగవద్ దర్శనం కాస్త కాగానే, భగవద్ దర్శనం కాస్త కాగానే ఆయన స్మరణ కాస్త ఆపేసి
ప్రతి విషయం ఇందాక చెప్పినట్టుగా శిక్షల సమయంలో భగవత్స్మరణ చేసాడు భయపడకుండా. భగవద్ దర్శనం అవగానే మరణగాస్త ఆపేసి భయపడ్డం ప్రారంభం. ఆయన దేనికి భయపడ్డాడు? భగవద్ దర్శనం కాగానే ఆయన స్మరణగాస్త ఆపేసి సంసార భీతి, అది ఆయన భయం వ్యక్తమంటే విష్ణువుని రూపం చూసి భయపడలేదు. బ్రహ్మాది దేవతల్లాగా ఆయన రూపం చూసి భయపడలేదు. ఆ ముందు వాటిని చెప్పుకున్నాం. తత్వోస్మ్యహం కృపణవత్సల దుస్సహోగ్ర సంసార చక్ర కథనాత్ గ్రసతాం ప్రణీత బద్ధస్వకర్మభిస్తమకే అంధ్రి మూలం ప్రీతోపవర్గ శరణం వయసే కథాను. ప్రహ్లాదులు అన్నమాట. పూర్ణ క్రూర దుర్భర సంసార లవాగ్నికి వెరదు కోదన గారు మాట. అందువల్ల ఆయన భయపడింది ఆయన రూపానికి కాదు, సంసార వ్యవస్థ. విశ్వనాథ గారి వారు చెప్పుకున్నది ఎదురుగా ఆయన భయపడింది దానికి. అందువల్ల ఆయన భీతి వ్యక్తం చేస్తుంది సంసార వ్యవస్థ గురించి. ఈ సంసార భీతి వ్యక్తం చేయడం కారణం ఏంటి? చాలా రహస్యం ఉంది అక్కడ. ఏమో చూడండి, ప్రహ్లాద ఆలోచన ఏమో ఆయన ఆలోచన కన్నా తెలియదు, కానీ నా ఆలోచన ప్రహ్లాద ఖండించారు. ఇప్పుడైతే సర్వత్రా విష్ణు సదా దర్శనమిస్తున్నాడు. ఒకవేళ బ్రహ్మాది దేవతల కాస్త ప్రహ్లాద నీ వల్లే మాకు నరహరి దర్శన భాగ్యం కలిగింది, నీ వంటి భాగవతోత్తములు ఎవరూ లేరు ఇత్యాది ప్రశంసా వాక్యాలు పలికితే అవి కనుక సత్యం అనిపిస్తే, ఎప్పుడైతే అహంకారం సత్యం అనిపిస్తే అహంకారం వస్తుంది. ఎప్పుడైతే వచ్చిందో విష్ణు దర్శనం కాస్త ఎగిరిపోయి సంసార పీడ విజృంభించడం ఆరంభమవుతుంది. మరి ఎప్పుడు భయపడాలంటే అవతల వాడు ఎప్పుడైనా మనం పొగడం ప్రారంభిస్తే భయపడాలి. వాడు పొగుడుతున్న సత్యమో కదా గొడవ పక్కన పెడదాం. మనం సత్యం అనుకున్నాం, మనం మొత్తం మునిగిపోతుంది. వాళ్ళు పనులు అవ్వడం కోసం వాళ్ళు స్మరిస్తారు. లేదు నిజంలో మనలో వైభవం సత్యమైన వాళ్ళు స్మరించవచ్చు, ఎదుర కావచ్చు. కానీ దానికి కనుక మనం పరిమితం అయిపోతే ఉన్న వైభవాన్ని లేదనుకోక్కర్లేదు, కానీ అది సత్యం అనుకుంటే మునిగిపోతుంది. ఏమో ఈ క్షణం ఈ ప్రజ్ఞ ఉండొచ్చు, మరుక్షణం పోవచ్చు, ఏదైనా జరగచ్చు, ఏదైనా జరగచ్చు. అందువల్ల ఇప్పుడు పిల్లవాడు ఎందుకు భయపడ్డాడంటే ఇప్పుడైతే సర్వత్రా విష్ణు దర్శనం ఇస్తున్నాడు కరెక్టే. కాబట్టి ఆయన శిక్ష వేస్తున్నవాడు శిక్షింపబడుతున్న తాను ఒకటిగానే చూశాడు. ఇప్పుడు జరుగుతుంది. కానీ ఇప్పుడు ఈ పిల్లవాడి మాట వల్ల ఆయన కాస్త ప్రసన్నమయ్యాడు. ఎవరు? స్వామివారు. కనుక వెంటనే ఏమంటున్నారు? బ్రహ్మగారు వచ్చి బ్రహ్మగారు అంత వాడు వచ్చి ఈయన రిక్వెస్ట్ చేసి ఏం చేశాడు? శాంతింపజేశాడు. వెంటనే చెప్తుంది కదా, వచ్చి పిల్లవాడిని ప్రశంసించడం బ్రహ్మగారి యొక్క విధి. ఇప్పటిగా అంటే పెద్దవాడ వల్ల అవ్వలేదు, పిల్లవాడి వల్ల అయింది అంటారు కదా. సహజంగా ఏముంది కాస్త ఓ పిల్లవాడ మీ వల్ల మాకు నరహరి దర్శన భాగ్యం కలిగింది. అలాగే నరహరి ఉపశాంతి పొందాడు నీ వల్లే. నీ వంటి భాగవతోత్తములు ఎవరూ లేరు, వాస్తవమే అది. కానీ జ్ఞానం కలిగేదాకా దేనిని వేసుకుని తిరగడానికి వీల్లేదు. ఉంటే ఉంటాయి, కానీ అవి ఉన్నాయని చెప్పి ఆగిపోయామా అక్కడ అయిపోయి చాలా ప్రశంసలు వస్తాయి, చాలా సన్మానాలు జరుగుతాయి, చాలా 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 చాలా. కానీ జ్ఞానం కలిగే వరకు ఎక్కడ ఆగడానికి వీలు లేదు. ఈ పిల్లవాడు దశ ఏంటంటే ఎడ్జ్లో ఉన్నాడు అంతే. ఎడ్జ్ అయితే కలిగిపోతుంది, జారిపోతే కనిపిస్తుంది అంతే. ఈ దశలో ఉన్నవాడు కనుక ఈ ప్రశంస కనుక సత్యం అనిపిస్తే ఇంకెప్పుడైతే స్వామి కాస్త అహంకారం కలిగితే అరక్షణ కూడా ఉండడు. ఆయన గోపికా గీతంలో మనం చూసాం కూడా, చిన్న అహంకారం కలిగింది వాళ్ళకి అంతర్ధానం అయిపోయింది కదా. మళ్ళీ భగవద్ దర్శనం కాస్త వెళ్ళిపోయి మళ్ళీ సంసార పీడ విజృంభించడం ప్రారంభమవుతుంది. విష్ణుమాయలో పడిపోవడం ఎంతసేపు? భగవంతుడు ఇది ఇక్కడ మనం ఆగవలసింది ఎక్కడంటే ఇక్కడ ఈ మధ్యలో ఎక్కడ కూర్చోడానికి లేదు. భగవంతుడు మనలను తనలో కలుపుకున్నానని ప్రకటించే వరకు ఒకంత ఏమరపాటు కూడా ఉండకూడదు. ఆయన గారు దగ్గర ఈలో మనకు మనమే సన్నివేశాలు సర్టిఫికేట్ తెచ్చుకుంటూ కుదరదు. మనమే ఊహించేసుకుని మనమే గ్యారంటీ సర్టిఫికేట్ ఇచ్చేసుకుని సరేనా మాకు రావాలి ఎవరికి వస్తుంది అని ఇలాంటివి ఆయన గారు చెప్పాలి వచ్చి సరేనా. ఒకంత ఏమరపాటు కూడా కూడా ఈ తెలిసినవాడు ప్రహ్లాదుడు కనుక తనకున్న సంసార భీతిని, అది సంగతి. ఆయనకున్న సంసార భీతిని అలా చాలా ఇంపార్టెంట్. సంసార కారణం ముందరే వ్యక్తం చేయాలి. సంసారంలో పడిపొట్టుకుంటున్న వాళ్ళ ముందర వ్యక్తం చేసే ఏం ప్రయోజనం? అందరూ సంసార పీడితులమే కదా. పక్కింటి వదిలి దగ్గరికి వెళ్ళి కష్టాలు చెప్పుకుంటే ఏడు సుఖం మాట అర్థమైందా? తనకున్న సంసార భీతిని ఎవరి నుంచి చెప్పుకోవాలి? సంసార కారణ వస్తువులు. ఈ సంసార వ్యవస్థ ఎవరి నుంచి బయలుదేరిందో ఆయన గారు చెప్పుకోవాలి. ఎందుకంటే సంసార వ్యవస్థ కారణం కానీ పరిష్కారం కూడా కానీ.
భగవద్గీత 15వ అధ్యాయం 4వ శ్లోకంలో స్వామి ఒక మాట చెప్పాడు. శ్లోకం మీకు ఎలాగో వచ్చి చెప్పక్కర్లేదు. తతః పదం తత్ పరిమార్గితవ్యం యస్మిన్ గతా న నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తి ప్రస్తుత పురాణి. ఎవడి నుంచి అయితే ఈ సంసార వ్యవస్థ బయలుదేరిందో అర్జున వాణ్ణి శరణాగతి చేయరా అని చెప్పాడు. ఆ మాటకు అర్థం ఎక్కడి నుంచి అయితే ఈ సంసార వ్యవస్థ బయలుదేరుతుందో తమేవ చాద్యం పురుషం ప్రపద్యే. ఆద్యం పురుషం, ఆది పురుషుడు, ఆది అంటే కారణము. యతః ప్రవృత్తి ప్రస్తుత పురాణి, ఆది అయినటువంటి ఈ జనన మరణ రూప సంసార వ్యవస్థ. అందుకే 15వ అధ్యాయం ప్రారంభంలో సంసార వ్యవస్థని అశ్వత్థ వృక్షంతో పోల్చాడు. రావి చెట్టు తిరగేసి ఉన్న అశ్వత్థ వృక్షం, ఊర్ధ్వ మూలం అధశాఖం అశ్వత్థం రాహు అవ్యయం ఛందాంసి యస్య పర్ణాని. పురుషోత్తమ ప్రాప్తియోగం కదా ఆ 4 శ్లోకాల్లో ఈ సంసార వ్యవస్థ గురించి. కనుక సంసార వ్యవస్థ కారణం పరమాత్మ, పరిష్కారం ఇవన్నీ రేపు ఉపయోగపడతాయి మాటలన్నీ. అందువల్ల అంటే రేపటి నుంచి చెప్పుకోబోయే 3 క్లాసులకి ఇవాళ ఏదో ఒక శిక్షణ లాంటిది. రేపు స్టేజ్ మీద నాట్యం వేస్తాం, ఇవాళ ట్రైనింగ్ అలా ఇవన్నీ ఉపయోగపడతాయి. కనుక సంసార విధిని సంసార కారణం ముందరే వ్యక్తం చేయాలి. ఎందుకంటే తనే తొలగించగలడు కనుక. ఇందులో పడికొట్టుకుంటున్న వాళ్ళ ముందర వ్యక్తం చేసి ఏం ప్రయోజనం? ఇందులో మాట్లాడినాను కదా, పక్కింటి ఉదయంలో కష్టాలు చెప్పుకుంటే ఏమిటి వస్తుంది? అది పడికొట్టుకుంటుంది అందులో. దాని కష్టాలు మనకి మన కష్టాలు దానికి ప్రయోజనం ఉంది. తనో పక్క పోతుంది, అనో పక్క పోతుంది. ఇప్పుడు ఇద్దరు ప్రవాహంలో కూడా కొట్టుకుంటున్నారు. ఏదో ఆ క్షణాన్ని కలుస్తారంతే. ఇంకో ఎరడొచ్చి కొడితే వాళ్ళు పడిపోతారు. ఎవరైనా ఇందులో పడికొట్టుకుంటున్న వాళ్ళని. అందువల్ల ఆల్రెడీ అందులో ఉన్న వాళ్ళతో చెప్పుకునే ప్రయోజనం లేదు. దీన్ని దాటించగలిగేవాడు ఎవడో. అందువల్ల ఆయన ముందు యత్నం చేయాలి. కానీ ఇది 1000 మంది వాళ్ళ ముందు చెప్పుకోవడం, అందరూ సంసార పీడితులమే కదా. అందువల్ల ఆయన కనిపించగానే స్మరణ ఆపేశాడు. ఆపేసి సంసారం యత్నం చేస్తారు. అంతకుముందు స్మరణ చేస్తుంది కార్యాలయంలో కారణ దృష్టి, అంతటా ఆయన చూసేవాడు. ఆ దృష్టిది కాబట్టి స్మరణ కొనసాగింది. ఎప్పుడైతే ఆయన కనిపించాడో ఏమో బ్రహ్మగారు రాష్ట్ర ప్రశంస వాక్యాలు పలికాడు అనుకోండి, సత్యం అనిపించింది. మళ్ళీ క్షణం చాలు మాయలో పడిపోవాలి. విష్ణుమాయలో పడ్డా ఎంతసేపు? నారదుల వారే పడిపోయారు. ఇక్కడ గురువుగారు పడిపోలేదా విష్ణుమాయలో? నారదులు పెళ్లి కూడా చేయించాడు. ఏదైనా జరుగుతుంది, మాయ చేయలేదంటే ఏమీ లేదు. అందువల్ల పడిపోవడం ఎంతసేపు? అందువల్ల అక్కడ కూడా జాగ్రత్త వహించి అసలు వాడు ఎప్పుడైతే కనిపించాడో వాడి ముందు కాస్త ఏకరూ పెట్టాడు మొత్తం గోలంతా. కాబట్టి దాన్ని తొలగించాడు. కీలకం అర్థమైందా? ఎక్కడ ఏది చేయాలో అది కోరుకుంటారు. అందువల్ల తర్వాత అంటే రాశారు ఒక్క మాటలో, మొదట్లో కార్యముల యందు కారణ వస్తు స్మరణం. జాగ్రత్త పడుతుంది. కార్యములు అంటే కర్త కర్మ క్రియ. ఏవైతే ప్రపంచంలో ఈ అనేకత్వం కనిపిస్తుందో వీటి యందు కారణ వస్తు స్మరణ. మట్టి పాత్రల యందు మట్టి స్మరణ. మొదట్లో అలా ఉదాహరణ చెప్పారు. చివరిలో కారణ వస్తువు ముందు కార్యవస్తు భీతి. చాలా అందమైన పదాలు. అవన్నీ అందమైన పదాలు. ముత్యాలు అలా పోతున్నట్టు. ఏమో మీకు ఎలా అనిపిస్తుంది తెలియదు కానీ ఇంత సులభంగా ఎవరో చెప్పరు. కార్యాలయంలో కారణ వస్తు స్మరణ ముందు. ఆయన గారు కనిపించగానే కారణ వస్తువు ముందు కార్యవస్తు భీతి. అక్కడ కార్యవస్తువు అంటే సంసార ఆయన నుంచే వెళ్ళారు. కింద వారం చెప్పుకున్నాం కదా, కింద వారం బాగా అర్థమైంది అందరికి. ఆయనకి ఆ ముందు చూడండి, ఆ 3వ దాంట్లో ఆఖరి లైన్లో, అంటే ఇప్పుడు 4వ దాంట్లో పైన ఒక వాక్యం ఉంది. విశ్వం విష్ణువు యొక్క అత్యంత విరుద్ధ లక్షణాత్మక కార్యం. అనంతమైన కార్యం ఆయన నుంచే బయలుదేరింది. కానీ ఎలాంటి కార్యం? విరుద్ధ లక్షణాత్మకం. అంటే ఆయనకు పూర్తిగా విరుద్ధమైన లక్షణం ఇందులో ఉంటాయి. సో కారణమైన కార్యం ఇది. మరి ఆయనకు పూర్తిగా విరుద్ధమైన లక్షణాలు ఉంటే ఇందులో ఎక్కడ ఎమ్మడగలం? ఎమ్మడలేకపోతున్నాం. ఆ ఎమ్మడలేకపోవడం ఆయన కారణం అర్థమైంది. అందువల్ల ఆయన గారు కనిపించగానే ఆయన పెట్టిన సమస్యను ఆయన ముందు ఎక్కడో పెట్టాడు. ఆయన ఈ సంసార వ్యవస్థలో భయం వేస్తుంది. ఇప్పుడు జరిగిపోతామో తెలియదు. లేదా
అని ఆయన ముందు కార్యవస్తు భీతి. కార్యం అంటే కదా సంసార వ్యవస్థ అంటే మీరు అనొచ్చు వెంటనే మరి ఎంతో పైకి విడిపోయినవాడే కదా, తను పొందిన దాంతో తృప్తిగా ఉండొచ్చు కదా అని. కాదు. ఇది తర్వాత రాజ్యం చూడండి, భగవద్గీత మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకోవాలి. భగవద్గీత విడిచిపెట్టడానికి వీలు లేదు, ప్రతిదీ భగవద్గీత రెఫరెన్స్. భగవద్గీత 11వ అధ్యాయం ఆఖరి శ్లోకాన్ని ముందు శ్లోకం, అది మీకు తెలిసింది చెప్పక్కర్లేదు. భక్త్యా అనన్యయా శక్యః అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగం ఆఖరి శ్లోకాన్ని ముందు శ్లోకం అదే రాశాను. భగవద్గీత ప్రకారం జ్ఞాతుం ద్రష్టుంతో తృప్తి పడిపోలేదు, ప్రవేశంతోనే పూర్ణత్వం అని తెలిసినవాడు. ఇప్పుడు అలా డబ్బాలో రసగుల్లా ఉంది, జ్ఞాతం తెలుసుకున్నాం. రసగుల్లా తీసి ప్లేట్లో పెట్టాం, ద్రష్టం. దాని ఇంకా పరిపూర్ణం కాలేదు. ఎక్కడ పరిపూర్ణం ఉంది? అది మనం ఒకటవ్వాలి, అంతేనా? అదే ప్రవేశం. ప్రవేశం అంటే ప్రవేశించుట, అవుతుందా? ప్రవేశించుట అంటే ఒకటవుతా. జ్ఞాతం, ద్రష్టం, ప్రవేశం 3 స్థితులు ఇందులో అయినా సరే ఉంటాయి. భగవత్ ప్రాప్తిలో కూడా భగవానుడు 11వ అధ్యాయంలో ఆ శ్లోకంలో ఆయన ఎలా దొరుకుతాడో చెప్పాడు. అనన్యయా భక్త్యా, భక్త్యా అనన్యయా శక్యః అహమేవం విధోర్జున. ఆ విశ్వరూపాన్ని పైన చూపించి నేను వీటి వల్ల వాటి వల్ల దొరకను, అనన్య భక్తి చేతనే దొరుకుతాను. అనన్య భక్తి ఉంటే ఏం జరుగుతుంది? ముందు జ్ఞాతం, ఆయన గురించి తెలుసుకోవడం జరుగుతుంది. ఆయన గురించి మనం చెప్పేవాడు ఎవరు? మహాత్ములు చెప్తారు. దేని సహాయంతో? శాస్త్రం సహాయంతో. అందువల్ల జ్ఞాతం అంటే తెలుసుకొనుట, శాస్త్ర సహాయం అంటే పరమాత్మ యొక్క జ్ఞానం ముందు వినబడుతుంది, శ్రవణం. తర్వాత మన యొక్క ఉపాసన కనుక పెరిగితే, మన పుణ్యబలం కాస్త విశేషంగా ఉంటే, మన సాధనలు పెరిగితే మనం ఏదైతే వింటున్నామో ఆయన మన బుద్ధికి రూపంగా అందుతాడు. ద్రష్టం, చూచుట. చూచుట అంటే ఇక్కడ 2 ఉన్నాయి. అయితే కంటితో ఈ విధమైన రూపంగా చూడటం, రామకృష్ణాది రూపాలతో ఏదైతే ఉన్నాయో అలాగే అనుకోవచ్చు. లేదా బుద్ధి లోపల పరమాత్మ ఆయన కలిసి తెలుస్తుంది. కలిసి తెలుస్తున్నది కానీ ఇంకా సొంతం అవుతుంది. ద్రష్టం అంటే సొంతం అవుతుంది. అంటే జ్ఞాతం స్థితిలో ఇంకా వింటుంటాం, ఇంకా అందరినట్టు కాదు. ద్రష్టం దగ్గరికి వచ్చేసరికి కొంత దగ్గరికి వస్తాడు. అదొక కాకినాడ నుంచి బయలుదేరాడు జ్ఞాతం, వీధి చివరి ఉన్నాడు ద్రష్టం, ఇంట్లోకి వచ్చాడు ప్రవేశం. ఇలా అర్థం చేసుకుంటాడు. కాకినాడ బయలుదేరాడు, ఫోన్ వచ్చింది, జ్ఞాతం తెలిసిందో మన ఇంటికి బంధువు వస్తున్నాడు, వీధి చివరికి వచ్చాడు, కనిపిస్తున్నాడు, పెట్టుబడి మనవాడే. ద్రష్టం చూస్తున్నాం కానీ ఇంకా ఇంటికి వచ్చినవాడే కాదు. ప్రవేశం ఇంట్లో ప్రవేశం. ఇంట్లో ప్రవేశించే మన బంధువు అయ్యాడు. అంటే బంధువు ఇంటికి వచ్చిన వాడు అయ్యాం మనం, అంతేనా? అలాగే పరమాత్మ గురించి వింటున్నాం, జ్ఞాతం ప్రస్తుతం చేస్తున్నది అదే. ఇది కాస్త ఈ తీవ్రత పెరిగితే ఏదైతే వింటున్నామో అది మన బుద్ధికి అందడం ప్రారంభిస్తుంది. అయితే ఈ రూపాలుగా కనిపిస్తుంది 2 రూపంతో. లేదు, తన స్వరూప యొక్క వైభవాన్ని స్వరూపత బుద్ధిని అందుకుంటుంది. పరమాత్మ స్వరూపం ఆనందం, అది బుద్ధికి స్పరిశ అవుతుంది కనుక ద్రష్టం అది. కానీ అక్కడ కూడా ఇంకా సొంతం కాలేదు. ఆ స్థితిలో కూడా ఆయన తెలియబడుతుంటాడు, మనం తెలుసుకుంటాం. మళ్ళీ 2 ఉన్నాయి. తెలుసుకునేవాడు, తెలియబడేది, తెలివి, మళ్ళీ 3 తయారయ్యేది. 3గా ఉంటే ఎప్పుడైనా 3 తిరుగుతుంది. అదే 3గా ఉండడం కాదు, 3 కలిపి ఒకటైపోతుంది. 3 కలిపి ఒకటైపోతే అది ప్రవేశం. ఆ ప్రవేశం ఎక్కడంటే ఏదైతే మనం తెలియబడుతున్నాడో ఉపాసన దశలో ఆయనే మనకి స్వరూపంగా వ్యక్తం. ఇక్కడ ఆయన మనం ఒకటే కనుక దాన్ని ఏమంటారంటే ప్రవేశం. ఆయనలోకి ప్రవేశించుట. ఆయనలోకి ప్రవేశించుట అంటే ఆయన ఎక్కడో ఉన్నాడు వెళ్ళడం కాదు, ఇక్కడే ఉన్నాడు. అయితే మన బుద్ధిలో గూడు కట్టు కూర్చున్నాం, నేను అనే గూడు కట్టు కూర్చున్నాం. ఈ నేను అన్నది పగలాలి. ఈ నేను అన్నది పగిలితే ఈ నేను పగిలి సదాకారం చెందిపోతుంది. మీకు చాలా ఉదాహరణ చెప్పాను. ఉప్పు గల్లుని సముద్రం ఎదురుకుండా పెడితే సముద్రపు నీరే రూపంగా ఉంది, కానీ సముద్రం ఒడ్డుని ఎదురుకుండా పెట్టామనుకోండి, ఇదంటూ ఒక రూపంతో తెలుస్తుంది. దీనికి విశాలత్వం రాలేదు.
అంత అనంతమైన సముద్రం. ఇది చూస్తే ఎదుర్కొంటే చిన్న రూపంతో ఉంది. దీనికి పరిపూర్ణత రావాలని ఏం చేయాలంటే అందులో విశ్లేయాలి. విశ్లేషణ ఏం చేస్తుంది? దీనికి ఉన్న నామరూపాలను పోగొట్టుకుంటుంది. ఏవైతే తనకి లేని నామరూపాలు వచ్చాయో ఆ నామరూపాలు కాస్త వచ్చిన విధంగా పోతాయి. పోగానే అది సముద్రాకారం చెందిపోతుంది. అప్పుడు అనంతం అయిపోయింది. మన డబ్బాలో ఉన్నంటే దాని సుఖం లేదు, సముద్రాన్ని చూస్తున్నప్పుడు సుఖం లేదు, సముద్రంతో ఒకటైతే దీన్ని అద్వైతము. ఆ అద్వైత సిద్ధాంతాన్ని, వేద హృదయం అనేటువంటి అద్వైత సిద్ధాంతాన్ని లోకానికి అందించినటువంటి చక్రవర్తి మనం అనుకుంటాం సాక్షాత్ భగవంతుడు ఎదురకుండా వచ్చి నిలబడినా మనకి శాంతి ఉండదు. ధైర్యంగా చెప్పగలను ఈ మాట. చూడమందరూ చూడలేదంటాం. ఎవరు సింహాసనాన్ని 3 మంది చూస్తాం. ఏమిటొచ్చింది శాంతి? పైకి వచ్చాక ఎవరు దెబ్బలాడుకోవడాలు, కొట్టుకోవడాలు, నేర్తాలు ఏమిటి తగ్గి నేను వచ్చిన చేసేస్తున్నా దరిద్రాన్ని వచ్చినా మాట్లాడట్లేదు. ఎంత మేరకు అంత మేరకే. కానీ అది కాదు కదా మనం కోరుకున్నది. మనకు పరిపూర్ణ ప్రయోజనం కావాలంటే ఏం చేయాలి? ఆయన గారు మనకు స్వరూపంగా వ్యక్తవడమో, మనం ఆయన వల్ల తీసుకోవడం, రెండు ఇదోటి జరగాలి. అక్కడే పరిపూర్ణత. లేదంటే నిన్న నేను సింహాసనాలను చూడడం ఎలా ఉందంటే ఎదురుకుండా ప్లేట్లో స్వీట్ పెట్టుకుని చూడడం అయింది. తినడానికి లేదు, ఆ స్వీట్లో దండం పెట్టి స్వీట్ చూడడానికే వెళ్ళాం, తినడానికి లేదు. తినడానికి అంత సత్య ఏడవలేదు ఏమి. అయితే ఆ స్వీట్ని మనం దూరంగా చూసిన వాళ్ళు ఎవరు, దగ్గర చూసిన వాళ్ళు ఎవరు. మాలాంటి వాళ్ళు కొద్దిగా దగ్గరికి వెళ్ళాం. మాగంట దగ్గరికి 100 మంది వెళ్ళారు. కానీ వాళ్ళు తినలేదు, మేము తినలేదు. సరే మహాద్వారం దగ్గర చూసిన వాళ్ళు అసలు లేదు. మొత్తం మీద ఆ తినకుండానే ఉంటుంది ఆ స్వీట్. ఆయన కానీ చందనం నుంచి బయట తీసిన వాడు తినలేదు, తిరిగి చందనంలో పెట్టిన వాడు తినలేదు. మా యువగారు అసలు లేదు. ఎవరు తిన మొత్తం గొడవే వీలేదు. ఆయన గారు ఎలా వచ్చి వాళ్ళు ఆడుకోవడం మళ్ళీ ఆడాలి. ఈ గోడ మీద మా పేపర్ వాడు నిలుస్తుంది. ఎవడైనా పొందేడంటే అందరికంటా ముందు చంద్రం నుంచి బయటకు రాగానే రుజువు మొహం పెట్టుకుంటున్నాడు. అక్కడ పేర్లు ఎక్కడుంది పరమాత్మ ఎప్పుడు సొంతం ఉంటాడు? ముందు వాళ్ళే చూశారు. యోగారు కూడా చూడడానికి లేదు. యోగారు వీళ్ళు ఎలా చేస్తే లోపలికి ముందు బయట నుంచి లక్ష్యంలో చేస్తారు. వాళ్ళు ముందు పొందుతుంది లేదు, వాళ్ళు రుజువు మొహం పెట్టుకుంటున్నారు. అంటే మన పరిమితులు పోవా? పరమాత్మ మనం ఒకటమ్మా అవుతుందా చెప్పింది. ఎందుకంటే జ్ఞాతం ద్రష్టుంచ తత్వేన ప్రవేశించ పరంపర. ఈ మాట కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవచ్చుమా? ఇదేదో వీటిని తప్పు చేసి మాట్లాడలేదు. మనకేం కావాలి? ఎవడో ధనవంతుడు అని చెప్పి వాడుకున్న ధనం చూసి మనం లోకంలో అప్పులు చేస్తామా? ఏం చేస్తాం? మనం వాడిది మీదే. వాడుకున్న ధనాన్ని చూసి మనం అప్పులు చేయడం లోకంలో ఏం బాగుందా? పరమాత్మ ఆనంద స్వరూపుడు, అందగాడు, సందేహాలు అద్భుతమైన రూపం. ఆయనకేం పోయింది? ఆయన బెంగా పెంచ, ఆయన బీపీఆర్ షుగరా సంహాతున్నారు. ఆయన ఆయనకున్నాడు. ఆయన పిల్లల గోళ పెన్షనేమన్నా శక్తిహీనుడా? పెన్షన్ ఉన్నవాడు, పెన్షన్ లేనివాడు. పెన్షన్ ఉండకపోవాలి, పెన్షన్ లేకపోవాలి. పెన్షన్ ఉంటే లైఫ్ సర్టిఫికేట్ లేవు, 2 రోజులు తెచ్చుకోవడం అనాలి. అప్పుడేమనిపిస్తుంది? లేకపోతే ఇవ్వాలి, లేకపోతే ఎవరో బతకట్లేదు. ఒక నిజమా? అలాగే పెన్షన్ వదిలించగా కాగితం అందించు కదా, ఇవ్వం. గవర్నమెంట్ సరెండర్ చేసి పెన్షన్ అవే కుదరదు. ఏదో అంటాం కానీ వదిలించుకుంటామా? భగవంతుడు ఇస్తున్నాడు కదా అంటాం. అటు ఇదేమో ఇటు చదవం. ఆయనకి గోళాలు లేవుగా. మనవాళ్ళ భారతాల ఏ గోళాలు అని కాబట్టి ఆయన గారు మనం బాగుంటామా? నేనంతే అన్నా, నీకే బెంగా బిందుగా హాయిగా ఉన్నావు. నీకేం పోయింది? ఎంతకాలం ఇప్పుడు వాతావరణం మీద పడిందా? చంద్రంలో కూర్చున్నాం హాయిగా. నీకు అడిగిపోతున్నాడు లేక దోసపడలేదు. కరెక్ట్. ఇప్పుడు గాలి తగలదు, ఏవి తగలదు. మరి ఏవి తగలినప్పుడు ఎలా ఉంటుంది శరీరం? ఒకసారి పచ్చటి చంద్రంలో బయటకు వచ్చేటప్పుడు తెగ మెరిసిపోతాడు అలాగే మనిషి. ఏదో వికృత ఆకారమే కానీ ఏదో వరాహ రూపం మొత్తం ఈ కలిసి ఉన్నదే కానీ అందులోనే అందం. విష్ణువు ఏ దేహం ధరించినా అంతమే. కారణం అది మామూలు దేహం కాదు. అది అందువల్ల ఆయనకి ఏ బెంగ లేదు. ఆయన దర్శనం ఎలా అవుతుందని మన దగ్గర కానీ ఆయన దగ్గర పరంగా బెంగ అయిపోవాలి. కాబట్టి జ్ఞాతం ద్రష్టం దీనితో తృప్తి పడిపోవడం కాదు, ప్రవేశంతోనే పూర్ణత్వం. ప్రవేశం అంటే ఒకటవుట. అర్థమవుతుందా? ఇదే 18వ అధ్యాయంలో ఇంకో శ్లోకంలో స్వామి చెప్పాడు, విశతే తదనంతరం. ఏడా శ్లోకం 1984లో.
భక్త్యా మాం అభిజానాతి యావాన్యస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. ఒక్కటి ఆలోచన. భక్త్యా మాం అభిజానాతి యావాన్యస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. నన్ను తత్వతః తెలుసుకుని నాలోకి ప్రవేశిస్తాడు అనగా ఏదైతే మనకి అజ్ఞానం కారణం చేత ఏర్పడినటువంటి నామరూపాలు ఏవైతే ఉన్నాయో, ఉప్పు గల్లికి నామరూపాలు ఏర్పడ్డాయి కదా, సముద్రపు నీరే ఉప్పు గల్లి అంటే ఆ సముద్రపు నీటిని గడ్డ కట్టే విధంగా చేస్తే ఇలా నామరూపాలు వస్తాయి. ఎప్పుడైనా ఉప్పు తయారు చేసిన ప్రదేశం చూసారు వెళ్ళాలంటే అప్పుడు చూస్తాను ఉప్పు గల్లీలు అంటారు. సముద్రపు నీరు తెచ్చే పోస్తారు, ఆ సూర్యకిరణాలకు కాస్త అది కాస్త అలాగా గడ్డ కట్టారు. ఆ గడ్డలో మొక్కలు తీసుకొని నమ్ముతాడు అంతే. అర్థమవుతుందా? అంటే తనకి వాస్తవంగా నామరూపాలు తనకు వచ్చాయి. నామరూపాలు వచ్చాయా పరిమితమే. సో మనకి ఏవైతే అజ్ఞానం కారణం చేత నామరూపాలు కల్పింపబడినాయో ఇవి కాస్త తొలగింపబడాలి అంతే. అంతే తగ్గించి కొత్తగా ఏదో రావడం కాదు జ్ఞానం అంటే. మనకి మనం మనంగా తెలియబడతా అంతేనా? జ్ఞానం అంటే మోక్షం అంటే వైకుంఠం కైలాసం ప్రయాణాలు చేసి వెళ్ళడం కాదు, అమెరికా వెళ్ళినట్టుగా. జ్ఞానం మనం ఎవరో మన జ్ఞానం కలగాలి. ఆ జ్ఞానం ఇంత కలిగితే ఇప్పుడే మన పరత్వం. అందులో ఆచార్యులు మరో శ్లోకంలో చెప్తారు. మాకు అప్పారావు గారు చాలా ఇష్టమైన శ్లోకం. మాకు ఆయనకి అప్పారావు గారికి మాకు ప్రాతస్మరణ స్తోత్రంలో సంబంధం ఉంది. మా ముగ్గురికి 1995 ముల్లైకాలంలో స్వామీజీ ఉదయం పూట కైవల్యోపనిషత్తు, సాయంకాలం భగవద్గీత 195 యజ్ఞం అనుకుంటారు ఆయన స్వామీజీ. 195 జ్ఞానం. 2005 మే నెలలో జరిగినటువంటి కార్యక్రమం. అప్పుడు ఈ ప్రాతస్మరణ స్తోత్రం అని చెప్పలేదు ఆయన, కానీ ఉదయం పూట ప్రవచనాలు ఆయన చెప్తున్నప్పుడు ఈ ప్రాతస్మరణ స్తోత్రాలు ఏదో ఒక శ్లోకం చదువుతారు ప్రారంభంలో. అది అప్పుడు ఆయన చదువుతుంటే మా ఇద్దరికి కంఠస్థం అయిపోయింది. మరి వాళ్ళ రోజులంతా చదువుకున్న ప్రవచనం అది. కైవల్యోపనిషత్తు చాలా పెద్ద గ్రంథం అది. సరే సాయంకాలం భగవద్గీత ఈ రెండు జరిగారు. ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం. తెల్లటి నిలుగుతూ ఉంటుంది బులేగాలు. అదే ఆఖరి ప్రవచనం ఆయన బులేగాలు. తర్వాత బులేగాలు ఇవ్వడం మంచిది. 2005 తర్వాత బులేగాలు దీన్ని వాళ్ళు. సరే వాళ్ళందరూ ఆదర్శంగా తయారు చేసేసుకున్నారు, ప్రవచనాలకు ఇవ్వలేదు. అదే ఆయన ఆఖరి ప్రవచనం. తెల్లవారుజాము సమయంలో ఎంత క్లీన్గా ఉండేది వాతావరణం అంతా. చాలా తక్కువ మంది ఉంటారు ఉదయం ప్రవచనం, సాయంకాలం ఎక్కువ మంది ఉంటారు. ఆ ఉన్నటువంటి సుమారు 100-200 మంది 300 మందిలో విశాలంగా కూర్చోవచ్చు. చల్లటి గాలులు వీస్తుంటాయి. అప్పుడప్పుడే సూర్యోదయం అవుతుంటుంది. అయినా ఉదయకాలం పెద్ద మేడలేమో సూర్యుడు మనమే పట్టం వేరం. ఎందుకంటే ఆయన కాస్త అడ్డుతాడు కాబట్టి, బిల్డింగ్లు కాస్త అడ్డుతాయి కాబట్టి. హాయిగా ముందు తెలియకుండా స్వామి కాస్త కాకాయ వస్త్రంతో ఆయన కాస్త అలా కారు మీద రావడం, దిగడం, వేదిక ఎక్కడం, ఆయన కూర్చోవడం అలాగా ఎదురుకుండా కూర్చోడం. ఎందుకంటే ఇప్పుడు ముందు కూర్చున్న అలవాటే. అది కాస్త అలాగా ధ్యాన శ్లోకం ఇది చదివి తర్వాత శంకర భగవత్పాద స్మరణ చేసి వెళ్ళారు. స్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం కచ్చిత్ సుఖం పరమహంసగతిం తురీయం యస్వప్నజాగర సుషుప్తమవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కళమహం నచ భూతసంఘః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం. నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఇలా ప్రారంభించేవారు. ఉదయం పూట ఈ మూడే చూస్తారు. బాగా అలవాటు ఈ ప్రాతస్మరణ. అప్పటి నుంచి నాకు ఆ శ్లోకం కండొస్తాం. అప్పుడు ఇంకా 2 శ్లోకాలు ఉన్నాయి. ఒకప్పుడు మారుస్తుంటారు. ఉదయం పూట జ్ఞాన సంబంధమైన శ్లోకాలు చదువుతారు, సాయంకాలం భక్తి సంబంధమైన శ్లోకాలు. ఎం బ్రహ్మ వరుణేంద్ర రుద్ర మరుత భాగవతం ముగిస్తూ చిట్ట చివరలో చెప్పిన శ్లోకం.
భాగవతానికి ఆఖరి శ్లోకం ఎం బ్రహ్మ, భగవద్గీత ద్వారా మనం చదువుకుంటున్నాం. ఆఖరి శ్లోకం దాన్ని సాయంకాలం ప్రవచనాలు చదువుకుంటున్నాం. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చదువుతున్నాం. కుంతీదేవి చేసినటువంటి శ్లోకం అది ఇష్టం, అది చెప్తారు. సాయంకాలం అది ఉదయం ఆయన పద్ధతి అలా ఉంటుంది. అప్పటి నుంచి మాకు 2005 సంవత్సరం నుంచి అప్పటి నుంచి ప్రాతస్మరణ స్తోత్రం అనేది మన చెవిలో పడుతుంది. ఈ శ్లోకం కంఠస్థం అయిపోయింది. ఈ ఏడాది శంకర జయంతి సందర్భంగా ఆచార్యుల వారిని అది చెప్పుకుంటాం. 3 రోజులతో కార్యక్రమం ముగుస్తుంది. కనుక కార్యాలయంలో కారణవస్తు స్మరణం, చివరిలో కారణ వస్తువు ముందు కార్యవస్తు భీతి. ఇప్పుడు ఒక పిల్లాడు వచ్చి క్యారీ చేస్తున్నాడు అనుకోండి, ఇలా నానా వాళ్ళపడి చదివాగానే చూడే పిల్లని కొంచెం వండుతారు, కాయ అయిపోతున్నాం అండి అని మనవాడే గోడ పెడతాడు అనుకోండి, ఎవరు చెప్తాం? వాళ్ళ అమ్మ చెప్తాం లేదా? తినేస్తాడే పిల్లడు, పెంచుకోమంటావు, ఎక్కడ పెంచుకుంటావు? వాడు ఏదో పెట్టింది తిని వాడి మీద వాడు చూసుకుంటే వాళ్ళని, కానీ ఇలా కాల్చు తినేస్తుంటే ఎవరు ఏ అమ్మ మీద పెంచగలే అందరా. ఎందుకంటే కార్యవస్తువు వాళ్ళు కారణ వస్తువు ముందు పెట్టాలి. ఎక్కడ పెట్టిన ప్రయోజనం ఉంది? ఆవిడ కాస్త బెదిరిస్తుంది, సరే ఉంటావు లేదా, లేదా మాకు తీసుకోమంటావా, అక్కడ కాలేజీ చేర్చమంటావా, నేను పెట్టింది తింటే టైంకి రాడే అని ఎందుకు చెప్పుకోవాలా? మేము 2 గంటల పడుకుంటాము, వాడు 1 గంట భోజనం వస్తారు, ఎక్కడ పెట్టింది కదా. అలాగనే పెంచకుండా ఉండలేము. పెంచుదామంటే వాడి భోజన స్థాయిలు వేరు, మన భోజన స్థాయిలు వేరు, టైమింగ్స్ వేరు. ఎప్పటికీ భోజనంగా రాడే ఫ్రెండ్స్ ఎంత వస్తాడు ఇంట్లో, ఆయన ఒప్పుకోరు నాన్న వాళ్ళని ఒప్పబడింది ఎక్కడా లేదు. ఈ పెంపకాలు పడదు, ఎవరిని వాడు పెంచుకుంటే బాగాలేదు. కానీ ఓ జనరేషన్ దాటి పెంచుతున్నాం కదా, ఈ పెంచినప్పుడు ఇది జరగదు. నువ్వు పెట్టింది తింటే 10 మంది అంటే పెంచితే ఇలా ఏదో కాళ్ళు చేస్తే పోతాయి. ఈ మాటలన్నీ మీరు ఆడి ఉంటారేమో, మీ మాటలే మాట్లాడుతుంది. నేనైతే మాత్రం ఒక్క సలహా చెప్పగలను, మీ ప్రారంభం సహకరించాలి. పెంపకాన్ని మాత్రం తీసుకోకండి. నేనైతే వానప్రస్థంలో ఉన్నవాడు ఒకటే సలహా చెప్తాను, పెంపకం మాత్రం తీసుకోండి. ఎవరి గోల వాడు పడాల్సింది అర్థమవుతుంది. సలహాలు చెప్పండి ఇంకోటి చేసి, కానీ పెంపకాలు మాత్రద్దు. పెంపకాల వల్ల మోహం పెరిగిపోతుంది. ఇప్పుడైనా బాగుపడవలసిన వయసు. ఇంక పెంపకాల దెయ్యం అనుకోండి, అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఇది అసలు కంటే వడ్డీ ముద్దు ఈ దిక్కుమాల మాటలు వస్తాయి. కానీ ఈ ఉద్ధరించి రేయకూడదు లేదు. ఇది వాళ్ళు గొడవలు పడతారు. ఏం చేస్తే వాడు పడాల్సిందే. కానీ చాలా విలువైన సమయం జీవితంలో ఇది. ఇది శ్రమ తెస్తారు, ఎంతకాలం ఉంటామో తెలియదు. మరి ఆ ఉన్న సమయాన్ని జాగ్రత్త ఉపయోగించుకోవాలంటే ఇదో బడ్జెట్ ఎక్స్ట్రా పడుతుంది. ఈ కాలం వాళ్ళు పెంచలేరు, వాళ్ళ మనోవేగం ఎక్కువ, మనకి పడుతుంది. కన్నవాళ్ళు పడాల్సిందే. నేను కదా వాళ్ళు బంగారం మనమే పోతున్నాం అనుకోవచ్చు. నీ పిల్లలు కన్నది నువ్వు పెంచుకో కార్యక్రమం. అనవసరం నీ వల్ల నా జీవితం అన్యాయం చేసుకోలేను స్పష్టత ఏదంటే అనవసరం పెరిగిపోతాయి మానసికంగా. వాడి గురించి వాడిగా ఇప్పుడు మీరైతే రాత ఓ ఇడ్లీకి సరిపెడతారు, వాడికో మళ్ళీ ఉండాలి. వాడు ఇడ్లీ దగ్గర పడుకుంటాడు, వాడు అక్కడ మీకు 2 ఇడ్లీ కాదు. ఎందుకంటే మీ జీవనశక్తి వేరు. వాడికో 4 కూరలు ఉండాలి, రాత్రి కూడా 4 కూరలు. వాడికి ఎక్కడ చేయగలుగుతారండి? పడలేరు. జీవితం అన్యాయం అయిపోవాలనుకుంటే పెంచండి. కానీ బాగుపడాలనుకున్న మాత్రం ఇంతే సలహా చెప్పాను. నేను ముందు వాడు అడిగేది బాగుపడాలనుకున్నా పాడైపోవాలనుకుంటున్నాను. బాగుపడాలనుకుంటున్నాను తెలియకుండా మనస్సు మీద ముద్రలు వేసేస్తాయి. వద్దు, పెంపకాలు వద్దు, వద్దు వద్దు. వాళ్ళ కోపం వస్తే మన మోక్షం ఆగిపోదు. ధైర్యం ఉండాలి. అప్పుడు బాధపడదు. వాళ్ళు ఎలా నేర్చుకుంటారంటే ఏమనుకోరు. మన ఉద్దేశం చదివితే పరమాత్మ కూడా మనసు మారుస్తాడు. ఏదైనా చేయగలడు. మనం ముందే బయటపడవలసిన జరిగింది. నా సలహా కదా సాధన పోతుంది. ఆ సమయం చాలా విలువైన సమయం. ఇంకా పరీక్షలకి ఇంకా రేపే 2 పరీక్షలు ఇంకా నిర్ణయిస్తారన్నప్పుడు ముందు రోజు చదువుకోవడం లాంటిది చరమదశ, జీవితంలో చరమదశ అయితే వానప్రస్థం ఉందో చాలా విలువైన సమయం. అనవసర మోహాల బట్టి దిద్దులేదు. ఇంకా మన జన్మలు పెరిగిపోతాయి. ప్రమాదం ఇంత స్థాయిలో ఉందన్నప్పుడు ఇప్పుడైతే తెలిసిన క్షణంలో జాగ్రత్త పడాలి. కానీ ఇంకా 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 ఏదో వస్తుందన్నప్పుడు ఎవరు భ్రాంతి పడాలి. ఇది ప్రపంచంలో బాగుపడే వాళ్ళకి మార్గాలు ఉన్నాయి, పాడైపోయే వాళ్ళకి మార్గాలు. ఇందులో ఉద్ధరే ఆత్మాత్మానం నడుస్వామి ఆత్మానం అవతాదయే. ప్రవేశంతోనే పూర్ణత్వం తెలిసిన వాడు విసతే తదనంతరం భగవంతునిలో కరిగిపోవటం. అంటే ఏదైతే మనకి నామరూప భ్రాంతి ఏర్పడిందో, దేహాత్మ భ్రాంతి, మనం కాని దానితో మనకున్న తాదాత్మ్యం, ఆ తాదాత్మ్యం కాస్త కరిగిపోవాలి. ఉప్పుగల్లు నామరూపాలు కోల్పోయి
సముద్రాకారం చెందినట్లుగా జాగ్రత్తపడుతున్నారు పదం. అది అది ఇక్కడ మన కాస్త మనం కోరుకున్న శాంతి అక్కడ ఉంది. ఈ మధ్యలో ఎక్కడా కలిగిన ఏదో మబ్బుల్లో చందమామలాగా ఉంటుంది వ్యవహారం, కానీ పూర్ణత్వం ఉండదు. అర్థమైందా అని కదా భగవద్గీతోక్తి భగవద్గీత చెప్పిన మాట. కనుక ఇసుమంత ఏమరపాటు కూడా వహించలేదు మిస్టర్ ప్రహ్లాద. ఇసుమంత ఏమరపాటు, తనకి ఏం కావాలో తనకు స్పష్టత ఉంది. అందువల్ల స్వామి కనిపించగానే తను ఏంటి మాట్లాడాలో తనకు స్పష్టత ఉంది, తనకున్న సమస్య తనకు అర్థమైంది. కనుక భగవంతుడు దర్శనం కాగానే కాస్త త్రస్తోస్మి, భయపడ్డాను, భయపడుతున్నాను, దేనికో విషయం కాస్త చెప్పాడు. ఇంకా 5వ పాయింట్, నృసింహ కరస్పర్శ సోకిన వెంటనే హృదయగత దర్శనం అయిందని శ్రీమద్ భాగవతం ఓ పక్క ప్రకటిస్తే ప్రహ్లాదునికి మరింకనూ సంసార భీతి ఎలా? అక్కడ స్వామిని ఆయన స్తోత్రం చేయబోయే ముందు ఆ పిల్లవాడు కాస్త స్వామి దగ్గరికి వెళ్ళడం, సాష్టాంగ నమస్కారం పెట్టుకోవడం, స్వామి కాస్త ఆ పిల్లవాడిని ఇలాగా తన చేతుల్లో పట్టి నిలబెట్టాడు. ఈ విషయం మర్చిపోదు కదా. అయిన తర్వాత ఆ కాస్త దగ్గరికి వెళ్ళిన తర్వాత 131 పేజీ, 131, 128, 128, 131 అక్కడ 2 శ్లోకాలు వరుసలో ఉన్నాయి. 128 ముందు స్వపాదమూలే 128 లెఫ్ట్ సైడ్ వస్తుంది. స్వపాదమూలే పఠితం తమద్భకం 128 కదా. స్వపాదమూలే పఠితం తమద్భకం విలోక్య దేవ కృపయా పరిష్కృతః ఉత్థాప్య. స్వపాదమూలే పఠితం తమద్భకం, అర్భకుడు అంటే పిల్లవాడు. తన పాదాల చెంత పడినటువంటి సంవత్సరంగా పడ్డాడు ఒకసారి. ఎక్కడ? స్వామి పాదాలు పడ్డాడు. ఒకసారి మనం కూడా సభలో ప్రవేశపెడతాం, బ్రహ్మగారు అందరి పక్కన మనం నిలబడతాం మానసికంగా. ఆ పిల్లవాడు ఒక్కసారి పాదాల పడగానే తం అర్భకం, తన పాదాల మీద పడినటువంటి ఆ పిల్లవాడిని కాస్త విలోక్య విశేషంగా చూశాడు. ఎవరు? దేవ, దేవుడు, స్వామి నృసింహుడు. కృపయా పరిష్కృతః, దయతో కూడిన హృదయంతో. కృపయా పరిష్కృతః, కృపతో నిండినవాడై, కృపతో తన హృదయం నిండినవాడు. కృపతో తన హృదయం నిండినటువంటి ఆ స్వామి కాస్త ఆ పాదాల చెంత పడినటువంటి పిల్లవాడిని కాస్త ఒకసారి చూసి వెంటనే ఉత్థాప్య, ఆ పిల్లవాడిని 2 భుజాలు పడి బయలుదేరాడు. తత్ శీర్ష్మి అగధాత్ కరాంబుజం, ఒక్కసారి ఆ శిరస్సు మీద తామర పువ్వు వంటి తన చేతితో ఆ శిరస్సును ఒకసారి నిమిరేట. ఏంట చెయ్య? కాలాహి విత్రస్తధియాం కృతాశయం, తన భక్తులైన వాళ్ళకి కాలసర్ప దోషం నుండి, తన భక్తులైన వాళ్ళకి కాలసర్ప భయం నుండి విముక్తిని కలిగించేటటువంటి దివ్య హస్తం ఆ హస్తం. కాలాహి విత్రస్తధియాం కృతాశయం. భక్తుడికి ఒకటే భయం, కాలం పుడిచి మీద పడిపోతుందో భగవంతుని పొందలేనేమో. బాగా పరీక్ష చదివే వాడికి, అంటే పరీక్షలో బాగా స్థాయి సాధించాలనుకున్న వాడికి పరీక్ష తేదీ ప్రకటిస్తే భయం వాడికి. ఓ 4 రోజులు ఆలోచన చేస్తే వాడు ఎక్కువ చదువుకోవచ్చు. పరీక్ష పోయినా పర్వాలేదు అన్నవాడు పరీక్ష అయితే బాగుంటుంది, సినిమా పోవచ్చు. కానీ సినిమాకి వెళ్ళేవారు ఇంట్లోనే పరీక్ష అయిపోయిందనుకో, అయిపోయింది కానీ పంపించేస్తారు, తర్వాత ఏదో అవుతుంది అని వాడంటాడు. వీడికో పరీక్ష తేదీ ప్రకటించగానే భయం ఇంకా పెరిగిపోతుంది. చదివిన వాడే కానీ ఇంకా 2 రోజులు ఆగచ్చు కదా, 3 రోజులు ఆగచ్చు కదా. పరీక్షకి 2 రోజులు సెలవు వస్తే ఆనందిస్తారు, బాగా చదువుకోవచ్చు కదా. అలాగే నిజమైన భక్తుడికి భగవంతుడిని పొందాలని నిజమైన కాంక్ష ఉన్న వాడికి ఒకటే భయం, కాలసర్ప దోషం. కాలసర్ప దోషం అంటే శ్రీకాళహస్తిని పూజ చేసుకోమని కాదు, ఈ మృత్యు వచ్చి మీద ఎప్పుడు పడిపోతుందో, కాలం ఎప్పుడైనా ముంచేస్తుంది, వచ్చి మృత్యు రూపంలో ముంచేస్తుంది. సాధన పూర్తవకుండా జీవితంగా సాగిపోతే అందువల్ల ఆ మృత్యుదేవత వచ్చి మీద పడకుండా కాలం పడిన మృత్యువే అవ్వక్కర్లేదు. ప్రతికూలమైన కాలం ఉంటుంది అనుకోండి, కాలము అన్ని కాలమే కానీ కొన్ని అనుకూలమైన కాలం ఉంటుంది, కొంత ప్రతికూలమైన. చక్కగా భగవత్ సాధన చేసుకోవడానికి, భగవంతుడి మాటలు వినడానికి కాలం అనుకూలంగా ఉంటే అది అనుకూల కాలం. కాలం ఉంటుంది, బతికే ఉంటాం. ఎందుకు? ఇంట్లో 1000 మంది బంధువులు, వాడు అటు తెప్పాలి, వీడి తెప్పడం, వీడి తెప్పడం, ఇటు తెప్పడం, భగవత్ చింతన కుదరదు.
టైం వేస్ట్ అయిపోతుంది. వీళ్ళతో వాళ్ళతో అనవసర విషయాలతో మాట్లాడుతుంటారు. మన ధ్యానం ఇంకో పక్క ఉంటుంది. మాట్లాడాలి, మాట్లాడకపోతే భయాలు, మాట్లాడుతుంది కోపాలు, రకరకాల సమస్యలు. మరి అక్కడ ప్రతికూల కాలం సాధకుడు అయితే ఆలోచిస్తారు. సాధకుడు జ్ఞానపడిన మాట్లాడతారు, సాధకుడు గురించి మాట్లాడుకుంటున్నారు. ప్రహ్లాదుడు సాధకుడు కనుక అక్కడ భగవంతుని పొందే ప్రయత్నంలో ఉన్నప్పుడు రకరకాల డిస్టర్బెన్స్. సో అక్కడ కాలం అయ్యి వృధా అయిపోతుంది. ఇవాళ ఏదో జపం చేద్దాం అనుకున్నాం, ఇవాళ రామాయణం చదువుదాం అనుకున్నాం, ఏది ఇంకో వీళ్ళ వల్ల సాగిపోయింది అని అక్కడ కాలాహి, కాలం అని అహి అంటే సర్పం, కాలం అనేటటువంటి సర్పం విషయంలో ఎవడైతే విత్రస్త భయపడుతూ ఉంటాడో అటువంటి వాడికి కృత అభయం, అభయాన్ని ప్రసాదించేటటువంటి చేయి. ఇందరికి అభయము ఇచ్చు చేయి కందువకు బంగారు చేయని అన్నమయ్య పాడింది ఇక్కడి నుంచి కాదు. అభయం ఇచ్చే చెయ్య, ఆ చేతితో ఈ పిల్లవాడి చరిత్ర నిద్ర అయినా పేరు చెప్పండి. పేరు చెప్తే 131 పేజీలో తర్వాత శ్లోకం, తర్వాత ఏం జరిగిందో దానికి మనకు ఇప్పుడు చెప్పుకున్న కనెక్షన్ ఉంది. తత్కరస్పర్శధృత అఖిల అశుభ తపద్యభివ్యక్త పరాత్మ దర్శన, అది అండర్లైన్ చేసుకోవాలి. తత్పాదపద్మం హృది నిలబడుతో దథౌ దృశ్యతనువు క్లిన్నహృత్ అశ్రులోచన. ఎప్పుడైతే స్వామి కరస్పర్శ సోకిందో ధృత అఖిల అశుభ, అప్పటికే ఆయన గారు 99.9999 పర్ఫెక్ట్ అయిపోయాడు. ప్యూర్, కొద్దిగా ఉన్నటువంటి సంఘ దోషాలు రకరకాలు ఉన్నవి. స్వామి కరస్పర్శతో దోషాలు మొత్తం ఎక్కిపోయాయి. ధృత అంటే ఎగరగొట్టబడిన ఏంటి తమ అఖిల అశుభ, మనసులో ఉన్నటువంటి సంస్కారాలు, పాప దోషాలు రకరకాలు ఉంటాయి, సమస్యలు అర్థం కాదు అని ఇవన్నీ స్వామి కరస్పర్శ విడిపోయినాయి. వెంటనే సపది అంటే వెంటనే అభివ్యక్త పరాత్మ దర్శన. ఇంతవరకు తనకు ఆబ్జెక్ట్ గా కనిపిస్తున్న పరమాత్మ లోపల స్వరూపంగా కనిపించి ప్రారంభించింది. అక్కడే ప్రహ్లాదుడికి అభివ్యక్త పరాత్మ దర్శనం. భగవంతుడు మన స్వరూపంగా వ్యక్తం కావాలి. నాకు ఆయనకి ఒకంత కూడా దూరం ఉండకూడదు. ఉందా అశాంతి, అది జరిగింది. వెంటనే తత్పాదపద్మం హృది నిర్భృతో దధౌ, ఆయన గారి యొక్క పాదాన్ని హృదయంలో పెట్టుకుని నిర్భృతి అంటే బ్రహ్మానందము అర్థం. నిర్భృతి బ్రహ్మానందం. ఆ బ్రహ్మానందంలో దధౌ మునిగిపోయేట లోపల వెంటనే ఆయన నుంచి కొన్ని లక్షణాలు బయటపడ్డాయి. దృశ్యతనువు, శరీరం పులకరించిందిరా. క్లిన్నహృత్, హృదయం కాస్త ద్రవీభవించిందిరా. అశ్రులోచన, కన్నీటి. ఇవన్నీ ప్రహ్లాదుడు 3 రకాలైనటువంటి లక్షణాలు భక్తులకు ఉన్నాయి కదా. కంఠావరోధ, రోమాంచ, అశ్రుతి. ఎక్కడ చెప్పుకున్నాం? నారద భక్తులైన వాడికి ఈ లక్షణాలు భగవన్నామం చెవిలో పడగానే కళ్ళంట నీళ్లు రావాలి. వచ్చేవాడు భక్తుడు. ఏదో అన్ని విధించినట్టు అది కూడా విడిచిపెట్టి వాడు భక్తుడు కాదు అని నేను నారదులు వారు. సో వాడు భక్తులు అనడానికి అయితే వెంటనే వాడు చెవిలో భగవన్నామం పడితే వాడి కళ్ళంటే నీళ్లు రావాలి. రోమాంచ, అశ్రుతి, పులకింత. పరమాత్మ గురించి మాట్లాడలేని స్థితి బొమ్మురు గురించి వస్తుంది కదా. మాట్లాడలేదని పరమాత్మ ఏడుపు వస్తుంది మాట్లాడలేదు. ఈ లక్షణాలు 3 ఉంటే మహాభక్తుడు. ఇటువంటి లక్షణాలనే మాకు నువ్వు అనుగ్రహించవలసింది. ఎవరు గారు కులశేఖరరావు వారు అడిగారు 21వ శ్లోకంలో ముకుందమాలతో. మీకు విషయం చెప్పలేదుగా, ఏదో చెప్పుకుంటే సత్యం అవుతుందని. రాబోయే వైష్ణవ మాసం అంటే డిసెంబర్లో, మార్గశిర మాసంలో సామవేదం 2 సభ గారిని 9 రోజుల పాటు విశాఖపట్నంలో ప్రవచనం చేయమని అడిగాను. చేస్తాను. మరి టాపిక్స్ అంటే అడగారుగా, మీరు అడగరా? కలెక్టర్ రావచ్చు. టాపిక్ ఏంటంటే ముకుంద కరావలంబం. ముకుంద కరావలంబం మీద స్తోత్రం ఏం లేదు. 2 స్తోత్రాల యొక్క మేళవింపు ప్రవచనం. ముకుందమాల ప్లస్ లక్ష్మీ నృసింహ కరావలంబం స్తోత్రం. రెండింటినీ కలిపి 9 రోజులు, 5 రోజులు, 4 రోజులు, 6 రోజులు, 3 రోజులు ఒకే వేదిక మీద రెండింటి యొక్క ప్రవచనం. సో అందులోంచి ముకుంద తీసాను, ఇందులోంచి కరావలంబం ముకుంద కరావలంబం. ఆ కింద బ్రాకెట్ లో ఏమిటో విషయం చెప్తాం. ముకుందమాల స్తోత్రం ఆయన ఇప్పుడు ఎక్కడ చెప్పలేదు, కరావలంబం స్తోత్రం ఎక్కడ దాకా చెప్పలేదు. సో బహుశా ఈలోపు ఎవరు చెప్పించుకోకపోతే మనమే అవుతాం. మొదట ఈ 2 స్తోత్రాలనే ప్రవచనం 9 రోజుల పాటు ఆయన అభ్యర్థించాను. సరే అన్నారు.
చూద్దాం, బహుశా మార్గశిర మాసంలో జరగచ్చు, డిసెంబర్. అందువల్ల ఆ ఫస్ట్ లైన్ చూడండి, ఎప్పుడైతే ఆయన కరస్పర్శ సోకిందో అశుభాలన్నీ ఎగిరిపోయినాయి, వెంటనే ఆత్మదర్శనం అయింది. అంటే దాని అర్థం ఆత్మ మనకన్నా వేరే కాదు, నేనే ఆత్మని, నా స్వరూపమే ఆత్మ తనకి ఎలా జరిగింది కదా. ఇప్పుడు రండి మళ్ళీ 5వ పాయింట్లో వస్తే, ఇక్కడ అది పాయింట్, ప్రశ్నది. నృసింహ కరస్పర్శ సోకిన వెంటనే హృదయగత ఆత్మదర్శనం అయిందని భాగవతం ఒక ప్రకటిస్తే, అంటే అప్పుడు అదే ఆ శ్లోకాన్ని ఆధారం చేస్తున్నారు. ప్రహ్లాదుడికి ఇంకనూ సంసార భీతి ఎలా? ఆత్మదర్శనం అయిపోయిందంటే మరి శాంతిలో ఉండాలి, కానీ మళ్ళీ భయం ఏంటి? అంటే ఈ పిల్లవాడు తేడా కనిపిస్తుంది. ఆ తేడా అన్నవాడు మాట్లాడు. చూడండి, అత్యంత భయంకర స్వప్నం నుండి మేలు కొలపబడిన పిల్లవాడికి స్వప్న గాఢత్వం వల్ల ఇంకనూ స్వప్న దృశ్యాలే జ్ఞప్తికి వస్తుంటే అమ్మను పట్టుకుని భయపడడం లాంటిదే ప్రహ్లాదు సంసార భీతి. పిల్లవాడికి భయంకరమైన కల వస్తుంది, భయంకరమైన కల. చలిగాస్త పైకి నిద్ర లేచింది అయిపోయింది, కానీ నిద్ర లేచిన తర్వాత కూడా ఆ భయంకరత్వం వల్ల ఇంకా మనసుగా జ్ఞాపకం వస్తుంది. ఎందుకంటే మెలకువలో ఉన్న మనసే స్వప్నాన్ని చూస్తుంది. జాగ్రత్త పట్టుకోవాలి, మెలకువకి స్వప్నానికి దేహాలు ఒకటి కాదు, దేహాలు వేరు, కానీ మనసు మాత్రం ఒకటే. జాగ్రత్త పడుతున్నారా? మనసు మాత్రం ఒకటే. అందువల్ల స్వప్నం యొక్క అనుభూతి పొందిన మనసే మెలకువలో ఒకటి అనుభూతి చెప్తుంది. కానీ మెలుగు దేహం వేరే, స్వప్న దేహం వేరే. మెలుగు దేహం మనసుమే పడుతుంది, స్వప్నదేహం ఎక్కడో వస్తుంది. అది ఇది కాదు. స్వప్నంలో దేహాన్ని ఎవడైనా లెంపదెబ్బ కొట్టాడు అనుకోండి, అది మెలుగులో కొట్టాడు అవుతుంది. ఇక్కడ నొప్పి ఉండదు, ఎలా లేదు, ఇక్కడ రాసుకోవాలి, దీన్ని ఇక్కడ కొట్టాడు. స్వప్నం కొనసాగితే అక్కడ రాసుకోవాలి ముందు, ఇక్కడే రాయకూడదు. అక్కడ అప్పు చేస్తే ఇక్కడ అప్పు చేస్తే అక్కర్లేదు, ఇక్కడ చేసినప్పుడు అక్కడ చేస్తున్నాం. ఏ దేహం ఆ దేహం, కానీ ఫీల్ అయ్యేది మాత్రం ఒకటే మనం. అందుకే ఏదో మన ఇంట్లో ఏదో పొందించుకోవాలంటే ఇంట్లో ఏం చెప్తాం? శ్రావణ మాసం 4 రోజులు వస్తుందని, కానీ కనమాసం గల్లో కనిపించి ఏదో బంగారం చూపించిందండి అంటే కొనమని అర్థం. ఆయన అంటాడు, ఆయన తెలివేనా, నాకు కనిపించింది ఎక్కువ ఖర్చు పెట్టద్దని చెప్పింది. నాకు కనమాసం ఒకరే పద్ధతి ఏంటి అంటే ఏదో పొందించుకునే ఇలాంటి కనిపించి పోతావాలంటే ఇలాంటివన్నీ కూడా మన కోరిక ఇలా కలిపి చెప్తాము. ఆయన గారు అంటారు, ఏడా ఎక్కువ పోవాలి, ఎక్కువ ఖర్చు పెట్టకపోతే జాబ్ దాచుకొని చెప్పింది నాకు కాదు, సరిపోయింది, మౌనం వహించడం. అందువల్ల మేలు కొలపబడిన తర్వాత కూడా స్వప్న దృశ్యాలు ఇంకా జ్ఞాపకం వస్తున్నాయి అనుకోండి, ఆ గాఢత్వం వల్ల. కొంతమంది లేచిన తర్వాత కూడా ఏడుస్తుంటారు, వాస్తవానికి వాళ్ళు లేచారు పిల్లలు, కానీ వాళ్ళకి ఇంకా స్వప్నం జ్ఞాపకం వస్తుంది. ఆ రావడానికి ఇంకా ఏడుస్తుంటారు. మాత్రాన్ని వాళ్ళే ఫుల్ నోట్లో లేడు, గృహం దగ్గర లేడు, మెలకులోకి వచ్చేసాడు, కానీ మనసుకి ఇంకా ఆ రిమెంబరెన్స్ ఉంది, దానివల్ల ఇంకా ఏడుస్తుంటాడు. దాంతో ఏడు కాస్త ఊపిరి పెట్టుకుంటాడు. ఇంకా బాగా ఉంటుంది, స్మృతి పట్టుకొస్తే ఆ మనసుని కాస్త ఏదో వేరే పనిలో పెడితే అప్పుడు మనసు మర్చిపోతుంది. అది ఎలాగో ప్రహ్లాదుల యొక్క సంసారం ఎటువంటిది, సంసారం దాడిపోయిన వాడే, కానీ ఆయన గారు కనిపించగా ఆయన ముందు ఎందుకు ఎక్కడో పెట్టాడంటే నిద్ర నుంచి పైకి వచ్చినా సరే ఆ సంసార గాఢత్వం వల్ల ఆ వ్యవస్థ పెట్టినటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో ఆయన చూసిన తర్వాత, ఆయన అనుభూతి పొందిన తర్వాత, ఈ అనుభూతికి అంతకుముందు ఈ అనుభూతి లేని దశకి ఆ కంపారిజన్ చూసుకుని భయపడుతుంది. ఆ వివరణ క్లియర్గా అర్థమవుతుంది అని చదువుకుంటే. వెళదాం అడిగి. అత్యంత భయంకర స్వప్నం నుండి మేలు కొలపబడిన పిల్లవాడికి స్వప్న గాఢత్వం వల్ల, గాఢత్వం అంటే కొన్ని కళలు చాలా భయంకరంగా వస్తాయి, కొన్ని అస్పష్టంగా ఉంటాయి, కొన్ని అయితే ఇక స్పష్టంగా చూసినట్టుగానే పులి నోట్లో పడ్డట్టుగానే వస్తుంది. ఇక లేచిన తర్వాత కూడా పులి విడిచిపెడతాం కూడా. ఇంకనో స్వప్న దృశ్యాలే జ్ఞప్తికి వస్తుంటే అమ్మను పట్టుకుని భయపడడం లాంటిదే ప్రహ్లాదుడు సంసార భీతి. చాలా విలువైన మాట, అర్థమైందా? దీనిని బట్టి చూడండి, మనకి హెచ్చరిక, ఆత్మదర్శనమైన వాడే అంతగా సంసార భీతి వ్యక్తం చేశారు కదా. ఇక ఆత్మదర్శనం కాని వారు, కావాలనుకుంటున్న వారు ఎంతగా సంసార భీతితో ఉండాలి అనేది ముముక్ష లోకానికి ప్రహ్లాదు నేర్పిన పాఠం. ఎందుకనే చెప్పాలి, ఆత్మదర్శనం అయిన వాడే అని భయపడ్డాడు ఈ సంసార వ్యవస్థ. మరి కావాల్సిన వాళ్ళు, కావాలి అనుకుంటున్న వాళ్ళు, ఇంకా కాని వారు వాళ్ళంతా చేసి చేయాలి. మనం హాయిగా ఉన్నాం అంటే ఎంతటి ప్రమాదంలో ఉన్నామో, ఎటువంటి ప్రమాదంలో ఉన్నామో అర్థం కాని వారము. మన చూసి మనం అయ్యో అనుకోవాలా, అలాగే ఏ ఓదార్చుకోవాలా, ఏం అర్థం కాదు, మన దుస్థితి అంతే. ఉన్న ప్రమాదం అర్థం కాదు. చెప్పినా బుద్ధిగా స్పష్టత ఏర్పడదు. ఒక మోహంతో ఉంది, నైకంతో ఉంది.
మన ప్రమాదమే, ఎవరిదో ప్రమాదం కాదు, మన ప్రమాదమే, మన ప్రమాదమే, మన ప్రమాదం. మన అంటే ఇక్కడ దేహానికో బుద్ధిలో మనసుకో కాదు, ఆత్మ అయిన నాకు, నేను ఆత్మని, నేను దేహం కాదు అని దేహం అనుకోవడం మొదటి ప్రమాదం. సరే, ఎప్పటి నుంచి ప్రమాదంలో పడ్డాం చెప్పినా ఎక్కదు, దానంతరం జరగాలి. అందువల్ల జ్ఞానం కలిగిన వాళ్ళు అలా భయపడుతుంటే జ్ఞానం లేని వాళ్ళు, జ్ఞానం కలగవలసిన వాళ్ళు ఎంతగా సంసార భీతితో ఉండాలి. ప్రహ్లాదుని చూసి నేర్చుకోవాల్సిన ఒక్క లక్షణం చెప్పండి అని ఎవరైనా అడిగితే చాలా ఉన్నాయి, అనంత కోటి లక్షణాలున్నా నేర్చుకోవాల్సినది ఒక్క లక్షణం చెప్పండి, ఒకే లక్షణం, సంసార భీతి. ఆయనలాగా సంసార భీతి ఉందా? మిగతా అన్ని లక్షణాలు అనుకో, ఒక్క లక్షణం చాలు. అదొక్కటి లేనప్పుడు ఎన్నెన్నున్నా కొట్టుకుపోతాయి. ఈ ప్రపంచం చాలా మోహపూరితది. 4 రోజులు బాగుంటారు ఆధ్యాత్మికంగా, 5 రోజులు మొత్తం పడబడుతుంది. చివరిదాకా వెళ్ళేవాళ్ళు చాలా తక్కువ వేళ మీద లెక్క పెట్టాలి. రకరకాల మోహాలు ఉన్నాయి, రకరకాలుగా అది మనకి భగవద్ధ్యాసం పోగొట్టేస్తుంది. సరే, మన తెచ్చుకున్న ప్రారంభాలు ఎలాగో ఉన్నాయి, అవ పెద్ద ప్రమాదం. అందువల్ల ఆయనగా అంత స్థాయి వాళ్ళే అలా ఉంటే నేనంతలో ఉన్నాను, నా సంగతి ఏంటి కదా. నెలకి 50,000 జీతం వస్తున్న వాళ్ళు అలా అడిపోతున్నారా? 10,000 జీతం వేయబడితే అంటామా లేదా? చిన్న జీతాలతో తృప్తి పడిపోయి చిన్న ఉద్యోగాలు రాయిపోయిన వాళ్ళకి ఏం చెప్తారు తల్లిదండ్రి? 10,000 వస్తుంది కదా, 10,000 వేయబడితే 10,000 10 రోజులు రావు. ఇవాళ ఉన్నటువంటి వ్యవస్థ 50,000 వస్తున్న వాళ్ళే నెల ఇలాగా కొట్టుకుపోతున్నారు. చాలక 10,000 పాటి ఏ పాటిది అంటామా లేదా? అలాగే ప్రహ్లాదు స్థాయి లాంటి వాళ్ళే, మోక్షం పొందిన వాళ్ళే ఇలా ఉంటే పొందవలసిన వాళ్ళు, పొంది తీరవలసిన వాళ్ళు, పొందాలనుకుంటున్న వాళ్ళు ఎంత సంసార భీతి ఉండాలి అన్నది ముముక్షు లోకానికి ప్రహ్లాదుడు నేర్పిన పాఠము. ప్రహ్లాద చరిత్ర మొత్తాన్ని ఒక మాట చెప్పారు, సంసార భీతి. దాటగలను లేదో సంసారము, చేరగలను లేదో నీ పాదము కృష్ణ, దాటగలను లేదో సంసారము, చేరగలను లేదో నీ పాదము, దాటగలను లేదో సంసారము. మధురమనుకున్న మమతానురాగాలు, మధురమనుకున్న మమతానురాగాలు, మోసగించినవి వంచన చేసి, మధురమనుకున్న మమతానురాగాలు, మోసగించినవి వంచన చేసి, మంచిని త్రుంచి మోహము పెంచి, మంచిని త్రుంచి మోహము పెంచి, మరుభూమి చేర్చే మాయా జగము, దాటగలను లేదో సంసారము, చేరగలను లేదో నీ పాదము కృష్ణ, దాటగలను లేదో సంసారము. పెట్టుకోవాల్సిన భయం అది, పెట్టుకోవాల్సిన బెంగ. చాలా బెంగలు పడ్డాం. చాలా పరిష్కారాలంటే కొన్ని నెలలు నిలబడి పెట్టుకోవచ్చు. జీవితం ఆగిపోతుంది. ఇక్కడ ఆగిపోయిన క్షణంలో ఈ లోపే కలగాలి. కనీసం ఆఖరి క్షణంలో భగవత్ ప్రాప్తి పరిపూర్ణంగా కలగాల్సిన అవసరం ఉంది. లేదా ఈ ప్రమాదం కొనసాగుతుంది కనుక ప్రహ్లాదుని ఆదర్శంగా పెట్టుకుని నేర్చుకోవాల్సింది కాస్త సంసార భీతి. యజ్ఞానం పోతుందా లేదా, నా స్వరూప జ్ఞానం నాకు కలుగుతుందా లేదా, కలగ పరిస్థితి అని ఇక్కడ విషయంలో పెడుతున్నాం. బహుశా చూడండి, తన గురువు గారికి పూర్వజన్మ స్ఫూర్తి ఉన్నట్లుగా తనకు కూడా ఉండి ఉండవచ్చు. గురువు గారి విషయం మర్చిపోలేదుగా. 4 వారి నుంచి భాగవత ప్రథమ స్కందంలో విన్నాం. ఆయన పూర్వజన్మలో దాసీపుత్రుడు. 4 ఆయన కదా ఆయన చెప్పారు. సత్సంగ మహిమ, సత్పురుష మహిమల గురించి, సత్సాంగత్య మహిమ గురించి 4 వారు చెప్పారు భాగవతంలో. ఎవరికి? వ్యాసుడి గురించి. వ్యాసుడితో చెప్పి అప్పుడు భాగవతం ఆయన చెప్పారు, నేను పూర్వజన్మలో దాసీపుత్రుడిని. తల్లి కాస్త ఆ ఇంట్లో పాచిపని చేసుకునేది. ఒక ఇంట్లో ఆవిడ చేస్తున్న చోట 4 మహర్షులు కాస్త వచ్చారు. 4 ఋషులు వచ్చి వాళ్ళు అక్కడ చాతుర్మాస్య వ్రతం చేశారు. నేను కూడా తల్లిగా తిరిగేవాడిని. ఆవిడ వాళ్ళకి సేవలు అందించింది. నేను వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళ వ్యక్తిగత పనులు చూసుకునేవాడిని. వాళ్ళ భోజనాలు, వాళ్ళ వ్యవహారం, వాళ్ళ స్నానం, వాళ్ళ పానం
వాళ్ళ చేత సేవ చేసే అవకాశం దొరికింది. వాళ్ళు రోజు భోజనం అయిన అనంతరం భగవద్ విషయాలు మాట్లాడుకునేవారు, నేనే కూర్చుని వినేవాడిని. అవన్నీ నా బుద్ధిని పెట్టి 4 నెలలు అయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళు దగ్గర ఉండరు. వెళ్ళిపోతుంటే అప్పుడు నేను ఏడ్చాను, వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు వాళ్ళందరూ నాకు మంత్రం బోధించారు. ఆ మంత్రం చేసుకుంటూ ఉన్నాను. తర్వాత కొద్ది కాలం తల్లి కాస్త పాము కాడుతూ ఆవిడ మరణించింది. అప్పుడు ఆ మంత్రం పట్టుకుని అలా బయలుదేరిపోయాను. బయలుదేరిపోతే వెళ్ళి చాలా దూర ప్రాంతాలు వెళ్ళి ఒక రామచంద్ర గురించి మంత్రం చేసుకుంటుంటే అప్పటిదాకా హృదయంలో ఆయన భగవద్ దర్శనం కాస్త ఎదురుకుండా స్వామి రూపంతో కనిపించి మహావిష్ణువు కాస్త ఆయన యొక్క సమస్త లాంఛనాలతో దర్శనమిచ్చాడు ఆయన. అప్పుడు వెంటనే అదృష్టం అయిపోగానే వెంటనే ఇంకా ఏడ్చాను. ఏడవగానే ఇప్పుడు మాట అన్నాడు, నువ్వు చేసిన ఇప్పటిదాకా చేసిన సాధనకి ఇంతే ఫలితం, కానీ నా యొక్క పరిపూర్ణంగా నా యొక్క సాన్నిధ్యాన్ని కలగాలంటే నీకు ఈ దేహంలో కుదరదు. అది రాబోయే దేహంలో నువ్వు బ్రహ్మ మానసపుత్రుడిగా పుడతావు. రాబోయే కల్పంలో నువ్వు బ్రహ్మ మానసపుత్రుడిగా పుడతావు. అప్పుడు నా యొక్క నిరంతరం నా యొక్క స్మృతితోనే ఉంటావు, నా జ్ఞానంతోనే ఉంటావు. ప్రస్తుతానికి ఇంతే అని ఆయన గారు కాస్త చెప్పడం జరిగింది. వెంటనే ఆయన అనేది కనిపించింది మాయవైపు అన్నాడు. ఎవరికైనా ప్రారంభాన్ని దుఃఖరూపంగా అనుభవింప చేయాలి. నీకు దుఃఖరూపంగా ఇద్దామా అంటే నీకు దుఃఖరూపంగా ఇవ్వడానికి కొన్ని రకాల అవకాశం లేదు. ఏదైనా భార్య పిల్లలు ఇళ్ళు వాకిళ్ళు ఉంటే అలా దుఃఖ పెట్టచ్చు. నీకు అది లేదు, నువ్వు బ్రహ్మచారి. నీకు కొన్ని రకాలుగా దుఃఖం ఇవ్వడానికి అవకాశం లేదు, కానీ నువ్వు దుఃఖ పెట్టాలి, ప్రారంభం అనుభవించాలి. అందుకే ఏం చేశానంటే నేను కనిపించి అంతర్ధానం అయిపోయాను. నిరంతరం నేను లౌకిక విషయాల్లో ఉంటే అలా దుఃఖ పెడుతున్నావు, కానీ లౌకిక విషయాల్లో లేవు, నిరంతరం నా స్మరణతో ఉంటున్నావు. కనుక నిన్ను నా విషయంలో ఉండగానే దుఃఖ పెట్టాలి, వేరే ఉపాయం లేదు. అని ఏం చేశానంటే నేను కనిపించి అంతర్ధానం అయిపోయాను. నేను కనిపించి అంతర్ధానం అయిపోవడం అంటే ఎర్రడంటే చేపని నీటి నుంచి తీసి ఒడిని పడేయడం లేదు. ఎవరికి భక్తుడు గింజుకుంటాడు, ఆ గింజుకోవడంలో కొంత దుఃఖం ఖర్చు అవుతుంది. ఆ దుఃఖం ఖర్చు అవడంలో ప్రారంభం తరిగిపోతుంది. ప్రారంభం తరిగిపోవడంలో అప్పుడు నువ్వు నాకు దగ్గర అయిపోతావు. అందుకే నా భక్తులు కనిపించి మాయవైపు దిద్దుకు వాళ్ళకి నా ఎందుకు ఇంకా తపన పెరగడం. నీకు అందుకే ఆ పని చేశాను, నీకు నేను సొంతం కావాలని. ఇక మీద ఇప్పుడు నేను కనిపించి అంతర్ధానం అయిపోయాను, ఏడుస్తావు నా గురించి. ఇదంతా నీకు రాబోయే దేహానికి సాధనగా ఉపయోగపడుతుంది. అంటే నారదుడు యొక్క అదృష్టం ఏంటంటే ఆయనకి ఈ పూర్వజన్మ స్మృతి ఉంది కాబట్టి నెక్స్ట్ జన్మలో చెప్పాడు ఆ విషయాలు. అనేది నారదుడు ఒకరు జడభరతుడు చెప్పుకున్నాడు, ఇక్కడ లేడు రూపంలో ఆయన కూడా ఈ జన్మల స్మృతి ఉంది. మనకు ఎలా ఉన్నది వాడు మీలో ఎవరైనా ఒకరు ఎలా ఉన్నది గత దేహంలో మనం ఏమిటంటే ఎవరికీ లేదు. కలిసి వచ్చే ఒక గుణం ఉండదు, ఈ కలిసి రాని గోల్డ్ ఉంటుంది. ఒకరికైనా గత జన్మ స్మృతి ఉందా? వాళ్ళు ఇద్దరు కొంచెం భాగవతం సరే ఆయన మీ గౌరవం నా గౌరవం ఈ పిల్లలు రండి. బహుశా వీళ్ళ గురువు గారికి ఎలాగైతే గత జన్మ స్మృతి ఉందో ఈ పిల్లవాడికి కూడా అయితే గత జన్మ స్మృతులు ఉండొచ్చు, లేదా గర్భస్థ జీవిత స్మృతులు పుష్కలంగా ఉండి ఉండవచ్చు. అది అక్కడ రాయలేదు. గురువు గారికి పూర్వజన్మ స్మృతి ఎలా ఉందో ఆయనకి తన గర్భస్థ జీవిత స్మృతులు పుష్కలంగా ఉన్నాయి. అదేమిటంటే విషయం వినండి. హిరణ్యకశిపుడు 10,000 సంవత్సరాలు తపస్సు చేసినట్టుగా ఒక పురాణంలో ఉంది. 10,000 సంవత్సరాలు ఆయన గారు తపస్సు ప్రారంభించబోయినాడు. ప్రహ్లాదుడు అప్పుడే తల్లి గర్భంలో చేరాడు. ఈయన గర్భంలో చేరడం, ఆయన తపస్సు పోయాడు. రెండు ప్యారలుగా జరిగాయి. అది అంతకుముందు చెప్పుకున్నాం, మళ్ళీ చెప్పలేం కదా. అయితే ఈవిడ పిల్లని ఎందుకు కనలేదు అంటే భర్తను రూపంలో పిల్లని కానీ ఈవిడేం చేస్తుంది అంటే నారదవాన్ని కోరుకున్నాడు. ఇచ్ఛాప్రసవము రాశాను అక్కడ. నారద మహర్షి చేత అనుగ్రహింపబడినటువంటి ఇచ్ఛాప్రసవం అనే వరం కారణంగా, ఇచ్ఛాప్రసవం అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రసవించారు. ఇటువంటి వరం ఉన్నవాళ్ళు ఇద్దరు కనిపిస్తారు భాగవతంలో. ఈవిడ ఒక ఆవిడ తయాదు, ప్రహ్లాదుడి తల్లి. కశ్యప ప్రజాపతి భార్య దితి, రాక్షసుల తల్లిందే, ఆవిడ కూడా ఇచ్ఛాప్రసవం వరం. ఆవిడ పుట్టబోయేటటువంటి హిరణ్యకశిపులు విష్ణువు చేత వధింపబడతారని బ్రహ్మగారు ముందు చెప్పారు. నేను పిల్లని అంటూ కంటే వీళ్ళు పుట్టారా ఆయన చంపేస్తారు, కానీ కణం మనసు చెప్పి కణం మనసు గర్భంలో ఉంచుతుంది. అలాగా చాలా కాలం గర్భంలో ఉంచుకోవడంలో లోకంలో కొన్ని రకాల ప్రమాదాలు ఏర్పడ్డాయి. వెంటనే బ్రహ్మగారు అన్నారు అలా ఉంచుకోకూడదు, గర్భం అన్నాడు. ఇచ్ఛాప్రసవం ఆవిడ శక్తి ఉంది, ఆవిడ కూడా ఆ పాతివృత్తి శక్తి వల్ల ఆవిడ శక్తి ఉంది. ఎప్పటికీ కనదు, పిల్ల గర్భంలో ఉంది. కన్నాను వాడు కాస్త విష్ణుని సంహరింపబడతారు, నడుచుకోవాలండి. నేను కన్నడం ఎందుకు, మళ్ళీ వాళ్ళు సావులు ఇవ్వడం ఎందుకు, నేను కన్న మానేస్తాను. గర్భంలో పడిపోయి పడతాను. వాళ్ళిద్దరూ లోక కంటకులు పుడతారని అత్తయ్య చెప్పాడు కశ్యప ప్రజాపతి. విష్ణు చేత వధింపబడతారు. అయితే ఒక వరం కోరుకుంది, వధింపబడతారు కానీ విష్ణు చేత వధింపబడేదాన్ని చేయండి, అది మాత్రం చేస్తానన్నాడు. వాళ్ళు లోక కంటకులు ఎలాగో వధింపబడతారని చెప్పాడు. వాళ్ళు ఎవరి చేతిలో పోవడం ఎందుకు, ఆయన చేతిలో పోయినట్టుగా చేయండి, తదాస్తు అదొకటి చెప్పాడు.
ఇక్కడ జరుగుతోంది పై లోకంలో జై విజయులు కాస్త సనక సనందాదుల్ని అవమానంగా మాట్లాడడం వాళ్ళు శాపం ఇవ్వడం ఇక్కడ జరగడం రెండు పేదలుగా జరిగి అక్కడనే గర్భంలో పడ్డారు. ఇది ఎలా జరుగుతాయి పురాణ కథలన్నీ? అక్కడ ఆ లోకాల్లో అక్కడ ఆ గోల, ఇక్కడ ఈ గోల, రెండు కరెక్ట్గా వచ్చే గర్భంలో పడ్డారు. వాళ్ళ గర్భంలో పడగానే ఊరంత గోల, మహాకంటకులు పుట్టబోతున్నారేమో, లోకంలో చాలా ప్రమాదాలు కనిపించాయి. అంటే బ్రహ్మగారు కాస్త ఈనాడు గర్భం ఉంచుకోకూడదు ప్రమాదం అని ఆయన వచ్చి దెబ్బలాడితే అప్పుడు కాస్త ఆవిడ కనిపించింది. ఇద్దరు కనిపిస్తారు బాగా ఇచ్చాప్రతం వరం. ఇక్కడ నారదుల వారు ఆ తల్లి కాస్త వరం ఇచ్చారు. అందువల్ల 10,000 సంవత్సరాలకి 5 ఏళ్లు తక్కువ, 9,995 సంవత్సరాలు అన్నాడు గర్భంలో ఉన్నాడు. మనం వివాహ కాలమానం ప్రకారం ఆలోచిస్తే కానీ ఈ కాలం వేరు, యుగాలు వేరు, అప్పుడున్న శరీర పరిమాణాలు వేరు. అర్థమవుతుందా? యుగానికి మనిషి శరీర పరిమాణం మారిపోతుంది. వాళ్ళ యొక్క ఆయుష్ శక్తి మారిపోతుంది. వాళ్ళ యొక్క శరీరంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఉన్నటువంటి శరీర దార్ఢ్యం, వాళ్ళ మనోస్థాయి, వాళ్ళు గుర్తిస్తే మారిపోతుంటాయి యుగానికి. మీరు ఒకరు చూసారా, 20 ఏళ్ల క్రితం ఫోన్లు అభివృద్ధిగా ఉండేవి, శక్తి ఉండేది అన్నది, ఇప్పుడు ఎలా ఉంది అంటే నిశ్శబ్ద వైపుంటే పదార్థం లేదండి. పదార్థం తింటున్నాం కానీ శక్తి లేదు. కారణం కలిపురుషుడు ఎప్పుడైతే వచ్చాడో, భగవత్ బ్రహ్మస్కంధాలో ఉంది, కలిపురుషుడు ఎప్పుడైతే వచ్చాడో పదార్థాల్లో తత్తువ పోతుంది, మనిషిలో నిజాయితీ పోతుంది, పదార్థాల్లో తత్తువ పోతుంది. ఎందుకు వంకాయ ఇంత ఉంటుంది, ఎందుకు రోగం ఉంటుంది కానీ అందులో తత్తువ ఉండదు. కూర తింటే శక్తి ఉంటుంది. మా చిన్నప్పుడు చూస్తాం, శక్తి లేదు తింటున్నాను, శక్తి ఉండదు, తింటే అనారోగ్యాలు, ఎరువులేదు పండిస్తారు రకరకాలుగా, ఇంక లేని చోటు కూడా పట్టదు. అలాగే తినకుండా ఉంటుంది. మన కూరలో మనం ఎరువు లేకుండా పండించుకోగలమా? అదే కూడా అవుతుంది. ఎవడో పండింది మనం తినాలా? వాడు ఏం చేసి పండించాడు మనకి? హైబ్రిడ్లు రకరకాల మనం కూడా హైబ్రిడ్ శనకాయలు తినాలి, రుచే లేదు, కాయ చేస్తుంది, ఇవి రకరకాల కనుక ఇచ్చాప్రసం అనే వరం కారణంగా తన భర్త తపస్సు మరో 4 సంవత్సరాల్లో పూర్తవుతుందనగా ఆవిడ ప్రహ్లాదం ప్రసవించింది. ఆవిడ నారదుల వారిని అడిగింది, నా భర్త తపస్సుకి ఎంతకాలం అని. ఇంకో 5 ఏళ్ళు ఉంటుంది అమ్మలో చెప్పాడు. భర్త రాబోయేవాడే పిల్లవాడు ఇక ఆడుతూ పాడుతున్న వయసులో ఉన్నప్పుడు కనాలని ఆవిడ కోరిక. కనుక కరెక్ట్గా 4-5 ఏళ్ల వాడు పిల్లవాడు కాస్త ఉన్నాడు. ఇది కాస్త వరబలంగా వెనక్కి వచ్చేది. ఇది జరిగింది కదా. అందువల్ల హిరణ్యకశిపుడు తపస్సు పూర్తి చేసుకుని సరే ప్రహ్లాద వయసు సుమారు 4-5 సంవత్సరాలు. విషయం ఏంటంటే తన గర్భస్థుడై ఉండగా నారదుల వారి యొక్క బోధ అందింది. అర్థమవుతుందా? అట్టి జ్ఞానం అందక పూర్వం చేస్తుండే గర్భంలో పడి నారదుల వారి బోధ అందింది. అటువంటి జ్ఞానం అందక పూర్వం అందిన పిమ్మట తనలో కలిగిన పరిణతిని బట్టి, మీ బట్టి చెప్పినా 5.5 ఏళ్ల క్రితం మన జ్ఞానం సరిగ్గా వినని స్థితి, 5.5 ఏళ్ల బట్టి వాడి జ్ఞానం వింటున్నారే, ఈ పరిణతి మార్పు తెలుస్తుందా లేదా? మనవరకు ఆలోచించే ప్రహ్లాద పోలేదు. నా ద్వారా 5.5 ఏళ్ల బట్టి వింటున్నారు. వెనకముందు ఉన్న స్థితి, వింటున్నప్పుడు ఇప్పుడున్న దశ, దీనిలో మన మనసు మనమే మనకి ఎంత కంట్రోల్ వచ్చింది, మన మీద మనలో ఎంత మార్పు వచ్చింది ఆలోచన విధానంలో, ఇవన్నీ తెలుస్తుంది కదా. నిన్న తిన్నాను, మొన్న తిన్నాను, మందు పడిందా లేదా, మందు పడింది మనకు తెలియదు. 2 సార్లు ఎలా ఉందనే మందు పడింది, ఎలా తెలుస్తుంది? మనకే తెలుస్తుంది వేసుకున్న వాడికి. అలాగే మనలో పరిణతి మీకు ఎలా తెలుస్తుందో అలాగే ఆయన గారు గర్భంలో ఉన్నప్పుడు నారదుల వారి బోధ విన్నాడు. అది వినకపోవడం అంటే దశ చేయాలి. వింటున్న తర్వాత ఎలా ఉంది దశ అనేది ఒక్కసారి ఆయన ఆలోచించుకుని అట్టి జ్ఞానం అందకపోవడము అందిన పిమ్మట తనలో కలిగిన పరిణతిని బట్టి ఆయన అంతగా సంసారం వ్యక్తం చేస్తుంటాడు. ఒక్క ఉదాహరణతో చెప్పాను, అర్థమైపోతుంది. ఇప్పుడు కోటీశ్వరుడై ఉన్నవాడికి వాడి గత పేదలకు జ్ఞాపకం వస్తుంటే ఆ రోజు మళ్ళీ వస్తాయని భయపడ్డా. వాళ్ళ తోకాళ్ళు లక్షాధికారులు ఉన్నవాళ్ళందరూ చిన్నప్పుడు 60-70 రూపాయల జీతాల్లో, తండ్రులు తాతలు 60-70 రూపాయల జీతాల్లో 40 రూపాయలు 50 రూపాయలు, ఇంటికి 15-15 మంది 40 రూపాయలు జీతం ఏవా ఉన్నాగా, మనుషులు ఉన్నాగా. ఇంటి మొత్తాలు 3 చీరలు, ఒకరు కడితే ఒక కూర్చోడు, ఒకరు కడితే ఏదో పోతుంది. అప్పటికి అదే ఎక్కువ, ఆ రోజుకి అదే ఎక్కువ. రూపాయి పట్టుకుంటే ఇంట్లో అందరూ సినిమా చూస్తారు ₹1. ఇప్పుడు రూపాయికి ఏమొస్తుంది? ఈ విధంగా ముందులే వేసిన స్వామి ₹10 విలువ కదా ₹10. స్వామి కూడా రూపాయలు యాక్సెప్ట్ చేయండి. ఈ రూపాయలు
ఈ ఉండి లెక్క పెడుతున్నాడు వాళ్ళు ఎందుకుంటూ ఉంటారు రూపాయలు ఏముందంటే రూపాయలు 10 రూపాయలు వేస్తారు నోట్లకి తెలియకుంటాయి వాళ్ళకి రూపాయలు ఎన్ని 50 100 రూపాయలు అనేది పాపం ఆ సమాజంలో రుద్దుకుంటారు అందులో రూపాయలు 2 రూపాయలు వేస్తారు అదే ఉంటే మాత్రం వేస్తారండి. అందువల్ల ఇప్పుడు కోటీశ్వరుడే ఉన్నవాడికి వాడి గత పేదరికం జ్ఞాపకం వస్తాయి. ఎలా గడితే ఆ రోజులు ఆ బండి వస్తాయేమో వీళ్ళ మీద వాళ్ళ మీద ఆధారపడి ఈ ఉదాహరణలు బాగా అర్థమవుతాయి కదా. అలాగే తనకి జ్ఞానం అందకపోవడం నారద మహర్షి ద్వారా జ్ఞానం అందకపోవడం ఉన్న స్థితి అందిన తర్వాత ఉన్న స్థితి ఒక్కసారి ఇక్కడి నుంచి వెనక్కి చూసుకుంటే ఆ జ్ఞానం వస్తే భయమేదా మళ్ళీ ఇంత జ్ఞానం మళ్ళీ వృధా అయిపోతే జ్ఞానం పరిపూర్ణమైతే పర్వాలేదు వృధా అయిపోతే ఆ దృష్టితోనే ఆయన కాదు అక్కడ సంసారం చెప్పింది. అర్థమైందా? తను పొందగా కాదు పొందినది పోతుందేమో మళ్ళీ ఈ పొందక ముందు ఇగో ఈ ప్రహ్లాదుడు పై తరహా తేడా ప్రవర్తనకి కారణం విష్ణు జ్ఞానం సంసార స్పృహ పూర్ణంగా ఉండటమే. అంతేనా? విష్ణు అంటే ఏంటో అర్థమైంది, ఈ వ్యవస్థ ఏంటో అర్థమైంది, ఇది ఆయన నుంచి ఎలా వచ్చింది అర్థమైంది, దీని స్వరూప స్వభావాలు అంటే అర్థమైంది, ఆయన ఏంటో అర్థమైంది. ఈ రెండింటికి మధ్యలో నలిగిపోతున్నాడు. తలుపు సందులో చేపడుతుంది ఎలాగైతే చేయి పైకి లేకపోతే ఎలా ఉంటుందో అలాగా పరిపూర్ణంగా విష్ణు జ్ఞానం ఉంది. ఈ వ్యవస్థలో ఉన్న ప్రమాదం, వ్యవస్థ రూపమైన ప్రమాదం, ఈ రెండు ఆయన పూర్ణంగా ఉన్నాయి. సో ఇప్పుడు కాస్త కానీ దానికి పరిపూర్ణత్వం కాస్త సిద్ధించడమే జరగవలసింది. ఇప్పుడు ఆయన కాస్త ఎడ్జ్లో ఉన్నాడంటే అది కాస్త పరిపూర్ణం అయిపోవాలి. ఈ పరిపూర్ణత్వం కాస్త సిద్ధించడమే జరగవలసింది. దీనికి కొంచెం ఉదాహరణ చెప్పాను అక్కడ. పూర్ణాహుతి కాస్త అయిపోయి యజ్ఞపురుషుడు కాస్త దర్శనమిచ్చి ఫలాన్ని అనుగ్రహించబోయే లోపు యజ్ఞం పూర్ణాహుతి అయిపోతుంది. నిజంగా మనం చేసిన యజ్ఞం సక్రమం అయితే వెంటనే యజ్ఞపురుషుడు కనిపించారు. ఆయన గారు అశ్వమేధ యాగం ఉత్తరకామేశ్వరి చేశాడుగా, దశరథ మహారాజు గారు సాక్షాత్ విష్ణువే వచ్చాడు. రాముడి యొక్క జననం అది జరిగింది. విష్ణువే సాక్షాత్తు వచ్చి అక్కడ నేను నీ కడుపున పుడతాను 11,000 సంవత్సరాలు మానవ రూపంలో తిరుగుతాను ఆయన చెప్పాడు సాక్షాత్. దశరథ మహారాజు గారు చేసిన యజ్ఞానికి దేవతలు వాళ్ళ వాళ్ళ దేహాలతో వచ్చి ఆహుతులు అందుకున్నారు. ఇంద్రుడు బ్రహ్మగారు మొత్తం ఇంతమంది సభారంగంలో కూర్చున్నారు. వాళ్ళ వాళ్ళ రూపాలు అందరూ చూస్తారు. ఇంతమంది మధ్యలో స్వామి ఒక్కసారి చతుర్భుజుడై మహావిష్ణువు కాస్త యజ్ఞకొండంలోంచి బయటకు వచ్చి నేను పుట్టబోతున్నాను 4 అంశంతో పుడతా 4 రూపాయలుగా అని రామాయణ బాలకాండ వెళ్ళి మనం చెప్పుకున్నాం. సో ఆ విధంగా పూర్ణాహుతి కాస్త అయిపోయి పూర్ణాహుతి అయిన తర్వాత అంటే యజ్ఞంతో మన పని లేదు. యజ్ఞ పురుషుడు ఆ యజ్ఞాన్ని సంతృప్తి పొంది దర్శనమిచ్చి ఫలాన్ని అనుగ్రహించబోయే లోపు జాగ్రత్త పడుతుంది. పూర్ణాహుతి అయిపోయింది, ఆయన గారు కాస్త వచ్చి ఇంకా యజ్ఞ ఫలితాన్ని మనకి ఇవ్వాలి. ఈ లోపు ఈ మధ్యలో ఉండే పరిస్థితి బట్టిదే ప్రహ్లాదు యొక్క సంసార భీతి. ఆయన జాగ్రత్త పడుతున్నారు లేదా? ఆయన గారి యొక్క జీవితం యజ్ఞము పూర్ణాహుతి, పరమాత్మ కోసం బ్రతికేడు అయితే పరిపూర్ణం. అదంతా యజ్ఞం, ఆయన జీవితం అంతా యజ్ఞం. యజ్ఞపురుషుడు ఎవరు? నరసింహస్వామి గారు. ఆయన గారు వచ్చారు, యజ్ఞం పరిపూర్ణమైంది, ఆయన గారు వచ్చి కనిపించాడు, అయింది. ఇంకా ఆయన వచ్చి మోక్షం అనే ఫలాన్ని ఇవ్వాలి. ఈ ఇవ్వబోయే లోపు ఏం జరుగుతుందో అది ఇవ్వడానికి వచ్చాడు, కానీ ఏమో నేనేం ప్రమాదంలో పడతానో చూడండి. ఆ మధ్యలో ఉండే పరిస్థితి బట్టి ఆయన సంసార భీతి. ఆ సందర్భంలో ఏమైనా తప్పు జరిగిందా అంటే అది ఎంత తెలివిగా ఆలోచిస్తాడో ప్రహ్లాదు. వాళ్ళ గురించి ఎందుకు చెప్పుకోవడం అంటే మనకి గడుస్తనం రావాలి. చాలా సందర్భాలు చేస్తాను ఆధ్యాత్మిక గడుపుతనం, వ్యవహార గడుపుతనం బోర్డు ఉంది, అది కొంత వేరే ప్రయోజనం. ఆధ్యాత్మిక గడుపుతనం ఎవరి గురించి మన బతుకు అన్యాయం అయిపోతుందా కదా చూడండి. అది అన్ని వివరంగా రాస్తే చెప్పక్కర్లేదు. తన పరిపూర్ణ భక్తి జ్ఞాన వైరాగ్యమయ జీవితమనే యజ్ఞానికి. ఇక్కడ జరిగిన యజ్ఞం ఏంటంటే ప్రహ్లాదు యొక్క పరిపూర్ణ భక్తి జ్ఞాన వైరాగ్యమయ జీవితం. ఆయన జీవితం పరిపూర్ణమైన భక్తి, పరిపూర్ణమైన జ్ఞానం, పరిపూర్ణ వైరాగ్యంతో నిండి ఉన్నటువంటి జీవితం. అటువంటి జీవితం అనే యజ్ఞానికి. సరేనా? యజ్ఞపురుషుడు ఎవరు? విష్ణు నరహరి. నరహరి రూపంలో వచ్చిన విష్ణువు ఆయన యజ్ఞపురుషుడు. ఆయన గారు దర్శనమిచ్చి ఏంటి మరి పాయసం ఇవ్వాలి, మోక్షం అనే పాయసం కదా, ఫలాన్ని ఇవ్వాలి. సంసార మోక్ష రూప యజ్ఞ ఫలాన్ని అందించబోయే ముందు బాగుంటుందా? ఎంత యజ్ఞ సన్నివేశం పెట్టాను అక్కడ అంతా. నేను విష్ణు యజ్ఞస్వరూపుడు, యజ్ఞపరంగా చెప్తే బాగుంటుంది. మళ్ళొక్కసారి చెప్తాను. తన అంటే ప్రహ్లాదు యొక్క పరిపూర్ణ భక్తి జ్ఞాన వైరాగ్యమయ జీవితం అనేటటువంటి యజ్ఞానికి.
అయిపోయింది, యజ్ఞ పూర్ణాహుతి అయిపోయింది. యజ్ఞపురుషుడైన విష్ణు నరహరి కాస్త దర్శనమిచ్చాడు, ఆనందించాడు. ఆయన గారు ఇవ్వాల్సింది ఈయన గారికి ఇంకోటి వద్దు. దశరథ మహారాజు గారు కొడుకు కావాలేమో కానీ ఈయన గారు కొడుకు కావాలి, ఈయన గారు మోక్షం కావాలి. ఆయన గారు కొడుకు కావాలి, ఇంకోటి కావాలి, ఇంకోటి కావాలి, ఏది మోక్షం కావాలి. సంసార మోక్ష రూప యజ్ఞ ఫలాన్ని అందించబోయే ముందు ఆయన గారు మళ్ళీ చివరిలో పరీక్ష పెట్టారు. చివరిలో మళ్ళీ సంసార విషయాలు ఆశ చూపించడం రూపమైన పరీక్ష. అక్కడ కూడా పరీక్ష పెట్టాడు. అది అన్ని పరీక్షలు బాధ్యతను ముందుకెళ్ళాడు, కానీ అక్కడ పరీక్ష పెట్టాడు. ఇది ఆయన యొక్క తీవ్ర ముముక్షుత్వాన్ని పరీక్ష. ఆయన యొక్క ముముక్షుత్వాన్ని పరీక్ష. అయినా నరహరి ఈ పరీక్ష పెట్టడం ఎందుకు? మళ్ళీ పరీక్ష తెల్లవారితే రిజల్ట్ అందుకోబోయేది, మళ్ళీ పరీక్ష పెట్టడం ఏంటి? రిజల్ట్లో మన పాస్ అయిపోయామని తెలిసింది, అంటే పాస్ అయిపోయి మళ్ళీ పరీక్ష పెడతారండి. ఈ ఏడాది మళ్ళీ పెట్టారు. ఏట పరీక్ష విషయ సుఖాలు ఆశ చూపించాలి. ప్రహ్లాద నీకు ఏం కావాలో కోరుకో చెప్పుకున్నాం కదా. ఇది రాశి సమే కామాన్ వరాత్మం వరదర్శభ కామానాం హృది అసమరోహం భగతస్తు వృణే వరం. నీకు ఏం కావాలో కోరుకో ప్రహ్లాద. భద్రభద్రంతే అసురోత్తమ వరం వృణీష్వాభిమతం కామపూర్వస్మ్యహం. నేను నా దర్శనంలో వెళ్ళిపోను, వాళ్ళ కోరికలు తీరుస్తాను. నా దర్శనం అయిన వాడు మళ్ళీ ప్రపంచంలో మరొకటి అడుక్కోవాల్సిన పని ఉండవలసి వాడి పని పడతాడు. వాడికి మళ్ళీ ఇంకొకటి అడుక్కోవాల్సిన అవసరం లేకుండా చేసేస్తాను. నువ్వేం కావాలో కోరుకోవాలి. అయ్యో ఉదయ బాబు కోరికలంటే భయపడి నీ దగ్గరకు వచ్చాను, మళ్ళీ నువ్వు కోరికలు ఆశ్రయిస్తావేంటి? కోరికలంటే భయపడి నీ దగ్గరకు వచ్చాను. ఆట అర్థమవుతుందా? మనం కాదు ప్రజలు. కోరికలంటే భయపడి నీ దగ్గరకు వచ్చాను, మళ్ళీ నువ్వు కోరికలు ఆశ్రయిస్తావేంటి? మళ్ళీ ప్రలోభ పెట్టక నువ్వు అన్నాడు చేస్తాను. కానీ ఈయన గారు మళ్ళీ ఒకసారి సంసార విషయాలు ఆశ చూపించడం. నీకు ఏం కావాలో కోరుకోండి. లోకంలో నీకు ఏం కావాలో కోరుకో. హుజరాబాబు లోపం అంటే భయం నీ దగ్గరకు వచ్చాను అంటుంటే మళ్ళీ కోరికలు చూపిస్తాను. సో ఇది ఆయన యొక్క తీవ్ర ముముక్షుత్వాన్ని పరీక్ష. ఈ పరీక్ష ఎందుకోసం అంటే ప్రహ్లాదుల కోసం కాదు, దేవతలకి ప్రహ్లాదుల వైభవం ఏంటో చెప్పడం. వాళ్ళ లోపల చూసారా, మన పెళ్లిళ్ళు మనల్ని వేదిక వెళ్ళకుండా మన నచ్చిందాన్ని పిలిచారు అనుకోండి, దాన్ని వ్యతిరేకించడానికి ఎలా ఉంటుంది? ఏమిటో అది ఎక్కువ అంటే మనకి ఎవరు వ్యతిరేకం? ఇప్పుడు మనకెవరైనా వస్తుంది, దాన్ని మనకి ఇష్టం లేని వాళ్ళకి ఇస్తుంది వ్యతిరేకం. ఆ వేదిక మీద అంతా ఆడవాడి చేసేస్తుంది లేదా కదా. ఇది చివరికి మనం ఏంటంటే ఆడవాడి కింద ఉన్నాం. మనం వెళ్ళి మనకి ఎలా ఉంటుంది? పిచ్చి ఏదో చేసినట్టు ఉంటుంది కదా. ఏంటి అప్పుడు మనం అనుకుంటాం లేదా? చెప్తాను లేదు, అవసరం రాదు, అప్పుడు చెప్తాను నేను అది ఇలా అనుకుంటాం లేదా. అలాగే దేవతలు నానా కూడా పడిపోతారు. మేమంత వాళ్ళు స్తోత్రాలు చేసాం, ఆయన గారు ప్రసన్నం చెందలేదు. ఎందుకో ఈ పిల్లవాడు నమస్కారం పెడితే చాలు. ఏమిటి వీడి గొప్పతనమా? వీడి గొప్పతనం ఏమిటో నేను నోటితో చెప్పను, చేష్టలతో చూపిస్తానని చెప్పి ఈయన చూద్దాం. ఆ చూపిస్తాను వీడు ఏం చేస్తాను చూడండి. నేను ఎందుకు వీడి మాట విన్నాను, మీ మాట ఎందుకు వినలేదు? సరే, వాడి వైభవాన్ని మీరే మీ కళకు చూద్దురుగానని చెప్పి ఆయన గారికి ఆశలు ఎగరేశారు. అక్కడ ప్రధానమైన మాట మాం ప్రలోభయ ఉత్పత్త్యాసక్తం కామేషు తైర్వరై తత్సంగీత నిర్విణ్ణ ముముక్షుత్వం ఉపాస్యత. అక్కడ ఉన్నది ఆ శ్లోకం ముందు రండి. మా వద్దు, నన్ను కోరికలతో ప్రలోభ పెట్టవద్దు అని మాట అంటారా? ఇది మాం ప్రలోభయ. నేను పుట్టుకతోనే రాక్షసుడిని, అనవసరంగా నన్ను కోరికలతో ప్రలోభ పెట్టదా. మళ్ళీ నేను జారిపోయిన అనుకో, అదే రాక్షస బుద్ధి, ఏమైనా కోరుకుందో అనిపిస్తుంది. మళ్ళీ మాం ప్రలోభయ, దయచేసి నన్ను ప్రలోభ పెట్టవద్దు. రిలయన్స్ ముఖేష్ అంబానీ వెనకాల బ్లాంకెట్ కూడా తిరుగుతున్నాడు అనుకోండి, నీకు కావాల్సిన సంఖ్య వేసుకోవాలి దాని మీద అనుకోండి. తప్పే ఉంది. రిలయన్స్ వాడు ముఖేష్ అంబానీ వెనకాల తిరుగుతాడు అనుకో, ఆయన గారు బ్లాంకెట్ కూడా వెనకాల తిరిగితే నీకు ఎంత అయితే నా అంచె వేసుకోరా బాబు అని బ్లాంకెట్ అంకి వేసింది చెప్పు కాదు, 10,000 కాదు, బ్లాంకెట్ తిరిగి మనకు ఎలా ఉంటుంది? మన పేదరికం మొత్తం పోతుంది, అవునా కదా? మన పేదరికం విశాఖపట్నం పేదరికం మొత్తం పోతుంది. అంత అంకి వేసిన సార్ ఆయన అంత స్థాయి ఉన్నవాడు. అది ఎలా ఉంటుందో, సమస్త జీవకోటికి కోరికలు తీస్తే ఆ క్రమంలో ప్రజాలు ఉన్నాడే, ఆయన గారు ఈయన వెంట పడ్డాడు. ఏదో కోరుకోరా, అది ఊహించండి ఒకసారి. ఊహిస్తే ప్రజలకు అర్థం కాదు. ప్రజలు సినిమా చూసి విడిపెట్టి లేదు, ఊహించాలి. భావిస్తే సమస్త జగత్తుకి కోరికలు తీస్తే నాథుడు ఉన్నాడే. ఈ సృష్టిలో ఎవరికైనా కోరిక తీరుతుంది పరమాత్మ. కర్మముల ప్రధాన పరమాత్మ. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్మానం శాంతి భగవద్గీత 5వ అధ్యాయం 6వ శ్లోకం. సమస్త
జీవకుడు నేనే కోరిక తీరుస్తున్నవాడిని ఎవరిస్తారు. దాత పరమాత్మ, దాత విధాత. దాత అంటే ఇచ్చేవాడు అని అర్థం, ఇచ్చేవాడు. ఆయనదే ఇవ్వాలంటే ఆయన వస్తువు అందగా చేస్తే నాది నాది అంటున్నాం. ఆయన వస్తువు ఇవ్వకపోతే, వస్తువు లోపల పెట్టకపోతే మీకు వస్తుందా నాకు వస్తుందా? అటువంటి వాడి వెనకాల తిరుగుతున్నాడే, ఏదో కోరుకోరా 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 అదే వెంటనే మాం ప్రలోభయ, దయచేసి నన్ను ప్రలోభ పెట్టవద్దు. నేను రాక్షసుని పుట్టుకతో సత్సంగ భీత, కోరికలంటే భయంతో, కోరికలంటే భయపడుతున్న వాడిని నిర్విఘ్న ముముక్షుత్వం ఉపాస్కృత. అవంటే భయపడి నీ దగ్గరకు వస్తే మళ్ళీ నువ్వే ఇలా ప్రవర్తిస్తావు అన్నాడు తర్వాత. సో ఇక్కడ రండి, మళ్ళీ ఆశ చూపించడం. ఎందుకంటే ఆయన యొక్క తీవ్ర ముముక్షత్వాన్ని పరీక్ష. ఇంకా దేవతలు ఎన్ని రకాల స్తోత్రాలు చేసినా శాంతించిన స్వామి ప్రహ్లాదుడు సాష్టాంగ నమస్కారం చేసిన దాన్ని శాంతించాడు. ఆయన అలా ఎందుకు చేసాడో అని బుర్రచించుకుంటున్న దేవతలకి, తద్వారా లోకాలకి, లోకులకు ప్రహ్లాద భక్తి వైభవాన్ని తెలపడానికి స్వామి ఈ పరీక్ష నిర్వహించాడు. అంటే ప్రహ్లాద మీద పడకూడదామని కాదు, ఆయన పడిపోతాడని, లోకానికి తెలియడానికి ఈ పరీక్ష. అర్థమైందా? సో చిత్త చివరి మాట ఈ శీర్షికకు సంబంధించి మొత్తంపై ఎంతటి పెద్దవాళ్లకు కూడా అర్థం కానంత పెద్దరికాన్ని పొందినటువంటి, ఎంతటి పెద్దవాళ్లకు కూడా అర్థం కానంత పెద్దరికాన్ని పొందేసిన తేడా పిల్లవాడు ప్రహ్లాదు. పెద్దవాళ్ళు కూడా అర్థం కానంత పెద్దరికాన్ని పొందినటువంటి తేడా పిల్లవాడు. ఆ తేడా ఏమిటో 5 శీర్షికల ద్వారా గత 3-4 క్లాసుల్లో చూద్దాం. అయింది. మళ్ళీ వచ్చే లక్ష్యవారం కాస్త ప్రహ్లాద సంసార భీతి పరిశీలన ప్రారంభిస్తాం. రేపటి నుంచి 3 రోజుల పాటు శంకర భగవత్పాదుల వారి యొక్క జయంతి, జన్మదినం వైశాఖ శుక్ల పంచమి. వైశాఖ మాసంలో అన్ని పండుగలే. పంచమి కాదు, షష్ఠి భగవద్ రామానుజుల వారు. తర్వాత నిన్న రోజున పరశురామ జయంతి, అక్షయ తృతీయ. ఇలా ముందు గడితే వైశాఖ పౌర్ణమి బుద్ధ జయంతి. అటు చైత్రమాసం, వైశాఖ మాసం. చైత్రమాసం మధుమాసం అంటారు, వైశాఖ మాసం మాధవ మాసం అంటారు. వేదంలో దీని మాధవ మాసం అంటారు. అదే మాధవ నామంతో భగవంతునికి పిలవాలి. ఈ మాసం మొత్తం విష్ణువుకి మొత్తం 12 నెలలకి 12 పేర్లు ఉన్నాయి. అన్ని పేర్లు ఆయనవే, కానీ ఒక్కొక్క నెలలో ఒక్కొక్క పేరు ఆయనకి ప్రముఖంగా చెప్పమని వేదం చెప్పింది. అదే మాధవుడు, మాధవ మాసం దీని పేరు. ఈ వైశాఖ మాసంలో బసవేశ్వర జయంతి. బసవేశ్వరుడు అని శైవ సిద్ధాంతంలో ఒక ఆచార్యుడు. నిన్న రోజున కర్ణాటకలో చాలా హడావిడి జరిగింది. లింగాయత్ అంటారు, అంటే వాళ్ళు మెడలో లింగం వేసుకుని ఉంటారు. వైష్ణవులు ఎలాగైతే నామాలు పెట్టుకుని చక్రాంగి తరగని ఎలా ఉంటాయో వీళ్ళు మెడలో లింగం వేసుకుని ఉంటారు, వాళ్ళు లింగాయత్ ఉంటారు. వాళ్ళు ఎక్కువ కర్ణాటక పడుతున్నారు. వాళ్ళందరికీ గురువు బసవేశ్వరుడు, శైవ సిద్ధాంతానికి ఒక నాయకుడు. సో ఇటువంటి మహాత్ములందరూ ఆవిర్భవించిన మాసం ఈ వైశాఖ మాసం. అందులో ఆచార్య శంకర భగవత్పాదుల వారు రేపటి రోజున మహాత్ములు ఆవిర్భవించారు కాబట్టి వైశాఖ మాసం పంచమి లేదు, షష్ఠి కాదు, సప్తమి. మా సామాజిక పండితులు గారు జన్మదినం ఆదివారం అవుతుంది బహుశా. అలా ఆయన కూడా వైశాఖ మాసంలోనే పుట్టిన మహానుభావుడు. అందువల్ల రేపటి రోజున, రేపటి నుంచి 3 రోజుల పాటు గంగా అవతరణం కూడా ఇంత జరిగింది. దాన్ని కూడా నిర్దేశాలతో ఉన్నటువంటి వైశాఖ మాసం. రేపటి నుంచి 3 రోజుల పాటు శంకర భగవత్పాదుల వారి యొక్క ప్రాతస్మరణ స్తోత్రాన్ని వ్యాఖ్యాన సహితంగా పరిశీలించుకుందాం. 3 రోజులు వరుసగా. ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.